దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లోకా రాసిన సువార్త 19వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. లోకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడే ఉన్నందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనకు చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయంగానను తేనెనైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చదవబడినటువంటి వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ రాత్రి మరొకసారి నీ సన్నిధిలో కూడుకుండుట మాకు గొప్ప భాగ్యముగా ఉన్నది. మమ్మల్ని క్షేమంగా ఈ ప్రాంతాన్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆత్మ మా మధ్యలో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. సాయం చేయండి. నీ బిడ్డలందరినీ ఇక్కడ సమకూర్చావు దేవా. ఎక్కడైతే 2 లేక 3 నీ నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని నువ్వు సెలవిచ్చావు దేవ. ఇదిగో ప్రభా, ఒకరికంటే 2 కంటే ఎక్కువగానే మేము ఇక్కడ కూడి ఉన్నాము. తప్పక ప్రభా మధ్యలోకి దిగి వచ్చి మాతో మీరు మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి దేవా. ఈ కూడికంతా నీ హస్తాలకు అప్పగిస్తున్నాము. పూర్తిగా నీ నాయకత్వం తీసుకోమని కోరుతున్నాము. ఇక్కడ వ్యతిరేకంగా ఉన్న క్రీస్తు విరోధ ఆత్మలను బంధించండి ప్రభా. నీ పరలోకపు దూతలు ఇక్కడ ఉంచండి, పూర్తిగా స్వాధీనపరచుకోండి ఆయన. పాతాళం వచ్చిన దూతలను బంధించండి తండ్రి. పరిపూర్ణంగా పరలోకపు దూతలు ఇక్కడ విజయం సాధించును కాక. తప్పక మీరే నాయన గొప్పగా కూడిక జరిగించమని తండ్రి. ఈ కూడిక అనంతరము సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుడు మరొకసారి ఇక్కడ కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంతోషం. ఈ రాత్రి ఒక చక్కటి ఆలోచన మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. స్లోగా చాలా చక్కగా మన వాక్యాన్ని విందాం. తప్పనిసరిగా దేవుడు మనందరితో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. దేవుడు మనందరికీ వాక్యమునిచ్చి ఆయన మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు భూమి మీద అతి గొప్ప దీవెన ఏంటంటే బిల్డింగ్లు పొందుకోవడం కాదు, ఆస్తులు సంపాదించడం కాదు, అంతస్తులు సంపాదించుకోవడం కాదు. ఈరోజు భూమి మీద ఈరోజు దేవుణ్ణి సంపాదించుకోవడము అనగా వాక్యాన్ని సంపాదించుకోవడమే గొప్ప దీవెనై ఉన్నది. ఈరోజు వాక్యాన్ని సంపాదించుకున్న వారు మాత్రము వారు దీవించబడిన ప్రజలై ఉన్నారు. సో అన్నీ నశించిపోతాయి, కానీ వాక్యం ఎన్నడూ నశించిపోదు. బిల్డింగులు నశించిపోవచ్చు, ఆస్తులు పోవచ్చు, ఆ యొక్క ల్యాండ్లు పోవచ్చు, సౌకర్యాలన్నీ పోవచ్చు, కానీ దేవుని వాక్యం ఎప్పుడూ కూడా పోదండి. అందుకే అన్నాడు, ఆకాశము భూమి గతిస్తాయి కానీ నా మాటలు ఎంత మాత్రము కూడా గతించవన్నాడు. ఈరోజు ఆకాశము భూమి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా అవి ఒక రోజు పాడైపోవచ్చు, కానీ ఎన్నటికీ పాడవన్నది ఏదైనా ఉందంటే జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము ఎన్నటికీ కూడా అది పాడవదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకే పాడవని దాన్ని మనం పట్టుకున్నాం, పాడవని దానిని మనం పట్టుకున్నాము. అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యమును పట్టుకున్న వ్యక్తి ఎప్పుడూ కూడా పాడైపోయినట్టుగా ఎక్కడా బైబిల్లో లేదు. అబ్రహాం వాక్యాన్ని పట్టుకున్నాడు, చివరిగా అబ్రహాము విజయాన్ని సాధించాడు. యోబు వాక్యాన్ని పట్టుకున్నాడు, యోబు విజయాన్ని సాధించాడు. నోవాహు వాక్యాన్ని పట్టుకున్నాడు, చివరగా నోవాహు విజయాన్ని సాధించాడు. మోషే వాక్యాన్ని పట్టుకున్నాడు, విజయాన్ని సాధించాడు. యెహోషువ పట్టుకున్నాడు, విజయం సాధించాడు. అలా బైబిల్ ప్రారంభం నుండి చివరి వరకు కూడా బైబిల్ పట్టుకున్నవారు, వాక్యాన్ని పట్టుకున్నవారు ఎన్నడూ పాడైపోలేదు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకున్నారు. వారి ఆశీర్వాదం ఏంటి? నిత్య జీవాన్ని పొందడమే వారి ఆశీర్వాదం. ఈరోజు ఆశీర్వాదం అంటే బిల్డింగ్లు, ఎస్టేట్లు, లేకపోతే డబ్బు, సంపద రావడం ఆశీర్వాదం అనుకుంటారు. అవి ఎంత మాత్రం ఈరోజు ఉంటే రేపు పోతాయి. ఏదైనా పోవలసిందే. కానీ దేవుని వాక్యం ఎన్నడూ కూడా పోదండి. అలాంటి వాక్యాన్ని మనం పట్టుకోవాలి. మిగతా వాటిని పట్టుకుంటాము, అసలైందని పోగొట్టుకుంటాము, నిత్య జీవం పోతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక యవ్వనస్తుడైన ధనవంతుడు వచ్చాడు. అతనికి డబ్బు ఉంది, సంపద ఉంది, ఆస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, సమస్తం అన్నీ ఉన్నాయి. కానీ అతని జీవితంలో కొదువైనది ఏంటంటే నిత్య జీవము కొదువుగా ఉంది. అతనికి అర్థమైపోయింది, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఇవి ఎంతో కాలం నేను అనుభవించలేను. ఏమనుకున్నాడు అతను తెలుసా? నాకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, నాకు కార్లు ఉన్నాయి, నాకు ల్యాండ్లు ఉన్నాయి, లేకపోతే ఆస్తులు పాస్తులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే నా వయసు పెరుగుతుంది కాబట్టి ఏదో ఒక రోజు నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతే ఈ సంపాదన అంతా ఎవడో అనుభవిస్తాడు. ఎందుకంటే అతనికి తెలుసు పోతా ఏమీ పట్టుకెళ్ళలేడని అతనికి తెలుసు. ఇప్పుడు అతను అనుకున్న ఉద్దేశం ఏంటంటే నిత్యము బ్రతికి అతని ఆస్తి అంతా కూడా అనుభవించేద్దాం అనుకున్నాడు. అతను ఏమనుకున్నాడంటే అసలు అతను నిత్య జీవాన్ని ఎందుకు కోరుకున్నాడంటే ఈ యొక్క ఆస్తి అంతా ఏమైపోతుంది నేను చచ్చిపోతే, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లన్నీ ఏమైపోతాయి, అపార్ట్మెంట్లన్నీ ఏమైపోతాయి, ఈ అద్దెలన్నీ ఎవడ పట్టుకుపోతాడు, నా కారు ఎవడ వాడుకుంటాడు, అసలు నాకు చావే లేకపోతే ఇవన్నీ నేను జీవితాంతం వాడుకోవచ్చు కదా అనుకుంటున్నాడు. అది అతని ఆలోచన. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? నువ్వు నిత్య జీవం కావాలంటే ఇవన్నీ అమ్మేమన్నాడు. అసలు అతను నిత్య జీవం కోరుకున్నదే వీటన్నిటినీ కూడా చచ్చిపోకుండా ఆ యొక్క అనుభవించేద్దామనే కోరుకున్నాడు. అతను నిత్య జీవం కోరుకున్నది ఎందుకు? అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే నిత్యము యవ్వనస్తులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. నిత్యము యవ్వనస్తులుగా ఉండాలి. అందుకే సినిమా హీరోయిన్లు సరిగా తినరండి. వాళ్ళు సినీ హీరోయిన్లు సరిగా తినరండి. వాళ్ళు డబ్బులు ఉంటాయి కానీ తినరు. తినవలసిన దానికంటే ఒక ముద్ద ఎక్కువ వెళ్ళిందంటే కనుక వాళ్ళ బొగ్గలన్నీ ముడతలు వచ్చేస్తాయి, వాళ్ళ యొక్క కళ్ళన్నీ కూడా ముడతలు పడిపోతాయి, వాళ్ళ సౌందర్యం అంతా ఆగిపోతుంది. అందుకే సరిగా కూడా వాళ్ళు తినరు వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతికితే ఎక్కువ అనుభవించవచ్చని. ఇతను ధనవంతుడు, రోజు రోజుకి ఆశీర్వాదాలు పెరిగిపోయాయి, రోజు రోజుకి డబ్బు వచ్చేసింది. కానీ ఇతను చావుకు కూడా దగ్గర అవుతున్నాడని ఇతనికి అర్థమైపోయింది. అయ్యో, నేను నిత్యము బ్రతికితే నా ఆస్తి అంతా తరతరాలు కూడా నేనేం బ్రతికితే ఈ ఆస్తి అంతా తరతరాలు తిన్నా తరిగిపోదు కాబట్టి నాకు నిత్య జీవం కావాలనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? అలా నిత్య జీవం కావాలనుకున్నాడు కనుక ఏమన్నాడంటే నువ్వు ఉన్న ఆస్తి అంతా అమ్మేమన్నాడు. ఆమేన్. అప్పుడు నిత్య జీవం కావాలన్నది ఈ ఆస్తి కోసం నేనెక్కడ అమ్మేస్తాను, ఇదంతా నేను ఎక్కడ అమ్మేస్తాను, నేను అమ్మను కానీ. ఆమేన్. సరే నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. అతను ఏమనుకున్నాడు, ఇది అమ్మేస్తే నేను ఎలా బతుకుతాను, నేను చెప్పట్టుకోవాలి, ఇంకా అందరికి ఇచ్చేస్తే నేను చెప్పట్టుకుని బ్రతకాలి అనుకుని చెప్పి వ్యసనపడి వెళ్ళిపోయాడు. అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకరోజు దేవుడు పిలుస్తున్నాడా లేదా? ఆమేన్. అంటే అతనుకున్న నిత్య జీవమును గూర్చిన ప్రత్యక్షత కూడా సరైనది కాదు. ఎందుకంటే ఎక్కువ కాలం ఆస్తిని అనుభవించాలనుకున్నాడు తప్ప అయ్యో ఈ ఆస్తులున్నా అంతస్తులున్నా ఏమున్నా లేకపోయినా దేవుని వాక్యం అనేది నిరంతరము కూడా ఉండేది కదా. వాక్యము అది నశించిపోనది కదా, అది నా యొద్దనుంటే నా జీవితం బాగుంటుందని మాత్రం ఇతను సమీపించలేదు అనుకుంటున్నాను నేను. ఆ కారణాన్ని బట్టి అతను నశించిపోయాడు. అందుకే నా ప్రియ సోదరులారా, ఈరోజు మనం దేన్ని పట్టుకోవాలంటే ఎన్నటికి నశించిపోనది అదే దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం. అది జీవం కలిగిన వాక్యం ఎన్నటికీ నశించిపోదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏంటంటే జీవం కలిగిన వాక్యమే.
ఈరోజు క్రైస్తవులు కూడా వాక్యము వాక్యం వాక్యం అని మిగతా వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. లక్షల మీద ఆధారపడుతుంటారు, కోట్ల మీద ఆధారపడుతుంటారు, ఆస్తుల మీద ఆధారపడుతుంటారు. ఈరోజు వాటి కోసమే ఫైటింగ్లు అవుతున్నాయి పాస్టర్లకి, వాటి కోసమే అయితే ధర్నాలు అవుతున్నాయి పాస్టర్లకి, వాటి కోసమే క్రైస్తవులు కొట్టుకుంటున్నారు, వాటి కోసమే హత్యలు చేసుకుంటున్నారు, వాటి కోసమే నానా రకాలుగా బ్రతుకుతూ ఉన్నారు. అంటే క్రైస్తవం ఒక నిత్య జీవం కోసం వారికి అర్థం కాల. అయితే ఈరోజు వాక్యాన్ని పట్టుకున్నప్పుడు నువ్వెంత మాత్రం చింతపడవలసిన పని లేదు. ఎందుకంటే మన రాజ్యం ఒకటి రాబోతూ ఉంది. మన రాజ్యము రాబోతుంది. అది ఎన్నటికీ కూడా విఫలమనే రాజ్యము, అదేదో 5 సంవత్సరాలు ఉండే రాజ్యము కాదు. ఈరోజు దేవుని రాజ్యం అనేది ఈ గవర్నమెంట్ల వల్ల 5 సంవత్సరాలు ఉండి 5 సంవత్సరాలకు మారిపోయేది కాదు. దేవుని రాజ్యం అనేది తరతరాలు యుగ యుగాలు ఉండేదండి. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక తెలివైన వ్యక్తి దేన్ని ఎన్నుకుంటాడు తెలుసా? నిత్యము ఉండే రాజ్యాన్ని ఎన్నుకుంటాడు. ఆమేన్. ఈరోజు అందుకే నేను నిత్యము ఉండే రాజ్యాన్ని ఎన్నుకున్నాను. నా పార్టీ ఏ పార్టీ? హెవెన్లీ పార్టీ. ఆమేన్. దానికి లీడర్ ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ లీడరు. ఆమేన్. అందుకే ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాను. ఈరోజు ఎందుకు ఒక ఎమ్మెల్యేని వెంబడిస్తారంటే అతని ద్వారా బెనిఫిట్స్ వస్తాయని. ఒకవేళ అతను చేయకపోతే పార్టీలు మారిపోతూ ఉంటారు. ఎవరు అధికారంలో ఉంటే అధికార పక్షంగా వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం ఇంకా అధికారంలో లేము. మన పార్టీ ఇంకా అధికారంలో లేదు. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచం అంతా ఎవరు వెళ్తున్నారు? ఈ రాజకీయాలు కావచ్చు, ఈ యొక్క హాలీవుడ్ బాలీవుడ్ కావచ్చు, ఈ యొక్క గొప్ప గొప్ప వారుగా పిలువబడుతున్న అందరూ కూడా ఒకరి ద్వారా ఏలుబడి చేయబడుతున్నారు. వారే సాతాను ఏదేను. ఆ యొక్క సాతానుడే ఈ రాజకీయాన్ని వెళ్తున్నాడు. అమెరికా గవర్నమెంట్ ఏలేది సాతానుడే. ప్రతి ప్రైమ్ మినిస్టర్ వెనకాల ఉండేది సాతానుడే. వాడి రాజ్యం ఇది. కానీ దేవుని రాజ్యం ఆవిడ రాబోతా ఉంది. ఆ రాజ్యాన్ని కదిపే శక్తి ఆవిడకే లేదు. ఆ రాజ్యాన్ని పాడు చేసే శక్తి ఆవిడకే లేదు. ఈ మానవ రాజ్యాలన్నీ దేవుడు పడగొడతాడు. దేవుని రాజ్యం ప్రారంభించబడబోతుంది. ఆ రాజ్యంలో మనం ప్రవేశించే వాళ్ళు ఖచ్చితంగా వారు ధన్యులై ఉన్నారు. ఆ వరుసలో మనం ఉన్నందుకు నిజంగా మనము ధన్యులమై ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూడండి, ఈరోజు వాళ్ళు పార్టీ నెగ్గిందాక ఈ పార్టీ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడం మానేస్తారు. అవునా? హల్లెలూయా. అందుకే సాతానుడు మనకు ఫండ్స్ ఇవ్వకుండా మనం నొక్కుతున్నాడు. ఎందుకు? ఫండ్స్ ఇవ్వకుండా నొక్కితే మనం పార్టీ మారిపోతామేమని. కానీ ఒక సిన్సియర్గా ఉన్నవాడు ఏం చేస్తాడు? కష్టమున్నా నష్టమున్నా ఈ పార్టీ పట్టుకునే ఉంటానంటాడు. ఒక పొలిటికల్ ఏం నేర్పిస్తున్నారు? రీసెంట్గా గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినప్పుడు ఇంతకుముందు పాలన చేసిన వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళందరినీ ఆ పార్టీలోకి లాక్కోవాలంటే ఏం చేస్తారు? వీళ్ళు నొక్కాలి. నొక్కినప్పుడు ఆ నొక్కుడు తట్టుకోలేక ఏం చేస్తారంటే పార్టీ మారుతారు. అందుకే ఇప్పుడు సాతానుడు ఈ ప్రపంచాన్ని వెళ్తున్నాడు. ఇప్పుడు మన పార్టీ క్రీస్తు పార్టీ అని వాడికి తెలుసు. వీళ్ళని ఏ విధంగా నొక్కితే, ఏ విధంగా వీళ్ళని ఇబ్బంది పెడితే, వీళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ ఈ భూమి మీద లేకపోతే ఎలాగైనా మన పార్టీలోకి వీళ్ళు వచ్చేస్తారు అని చెప్పి మనకు కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కేసులు, కొన్ని శ్రమలు పెడతారు. ఆమేన్. కానీ నిజంగా ఒక క్రీస్తు పార్టీని వెంబడించేవాడు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆర్థికంగా నలిగిపోయినా క్రీస్తు పార్టీ మారడు. ఎందుకంటే పార్టీ రాబోతా ఉంది. అది 1000 ఏండ్ల పాలన అయి ఉన్నది. ఈ మానవ రాజ్యాలన్నీ పోబోతున్నాయి. కానీ దేవుని రాజ్యం అనేది ప్రారంభించబడబోతా ఉంది. అందుకే ఈ పార్టీలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని అనారోగ్యమైనా, ఎంత బలహీనమైన పనులున్నా, ఎంత సాతానుడు మన మీద ఎన్ని బాధలు పెడుతున్నా మనం భరిస్తూనే ఉంటాము. ఒకరోజు మన రాజ్యం ప్రారంభించబడబోతుంది. వాడు 1000 ఏండ్లు కూడా బంధించబడబోతా ఉన్నాడు. వాడి రాజ్యం అంతా పోబోతా ఉంది. మన రాజ్యం ప్రారంభించబడబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఏం చేయాలి? తట్టుకోవాలి. తట్టుకున్నప్పుడు ఒక నిశ్చలమైన రాజ్యం రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజ్యాన్ని పగలగొట్టుడు ఎవరో లేడు ఇంకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యాన్ని మనం పట్టుకోవాలి. జీవం కలిగిన వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు నిజంగా మనం దీవించబడతామండి. అందుకే క్రైస్తవుడు, అందుకే పౌలేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపేదేది? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపేదేది? వస్త్రహీనత నన్ను ఎడబాపుతుందా? కరువు నన్ను ఎడబాపుతుందా? లేకపోతే శ్రమ నన్ను ఎడబాపుతుందా? హింస నన్ను ఎడబాపుతుందా? ఒకవేళ ఖడ్గం వచ్చినా నన్ను ఎడబాపుతుందా? ఒకవేళ మరణం వచ్చినా నన్ను ఎడబాపుతుందా? ఎడబాపదు. అందుకే పౌలు అన్నాడు,
శత్రువు ఎన్నో పెడతాడంట, వస్త్రహీనత పెడతాడట, కరువు పెడతాడంట, ఖడ్గం మన మీద కుదులుతాడట, హింస పెడతాడు, అన్నీ పెడతాడట. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? క్రీస్తులో నుంచి నన్ను ఎవరో వేరు చేయలేరు అన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఈరోజు అలా నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజంగా దేవుడిని ప్రేమించేవాడు, ఆమేన్, దేవుడి వద్ద నుంచి వేరుపరచడానికి సాతాను ఎన్నో ప్రయత్నించినప్పటికీ ఈ వ్యక్తి ఎంత మాత్రం కూడా వేరవ్వడండి. అతను నిలబడతాడు, అతను వాక్యంతో నిలబడతాడు, ఫైనల్గా అతను దీవించబడతాడు, విజయం సాధిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నవాడు ఓడిపోయినట్టుగా లేదు. ఈరోజు నువ్వు పట్టుకున్నావు ఆల్రెడీ, దాన్ని కొనసాగించి నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. నీ జీవితం ఎప్పటికీ ఆగిపోదు, నువ్వు కొనసాగిస్తూనే ఉండు. నీ జీవితాన్ని వాక్యముతో కొనసాగిస్తుండు. ఈ భౌతికమైన దీవెనలకి రాకపోయినా ఆత్మ సంబంధంగా నువ్వు దీవించబడతావు. ఒకరోజు నిత్య జీవాన్ని పొందుతావు. క్రీస్తుతో పాటు 1000 ఏండ్ల రాజ్యంలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఆ యొక్క ప్రత్యక్షతతో మనం ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాం. ఆ బయలుపాటుతోనే మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తున్నామో తప్పనిసరిగా మనం ఆశీర్వదింపబడతామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను భౌతికంగా చాలా ధనవంతుడు కానీ ఆత్మీయంగా చాలా పేదరికంలో ఉన్నాడు. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటంటే చాలా పేదరికంలో ఉన్న వ్యక్తి అని అర్థం. ఇతను భౌతికంగా చూస్తే చాలా ధనవంతుడు కానీ చాలా పేదవాడిగా ఉన్నాడు. ఈరోజు చాలా ఆస్తులు అంతస్తులు చాలా ఉన్నాయి కానీ ఆత్మీయ స్థితిలో చాలామంది పేదరికంలో ఉన్నారు. ఈరోజు నిజమైన పేదరికంలో ఉన్నది ఎవడో తెలుసా? వాక్యాన్ని లేనివాడు పేదరికంలో ఉన్నవాడు. ఈరోజు నిజమైనటువంటి ధనవంతుడు ఎవరో తెలుసా? వాక్యాన్ని కలిగి ఉన్నవాడే నిజంగా ధనవంతుడు. ఈ జక్కయ్య బైబిల్లో ధనవంతుడు అని రాశాడు. ఎందుకంటే అవుట్ సైడ్ అనగా భౌతికంగా అతను చాలా ధనవంతుడు. ఆ ధనవంతుడు అవడానికి ఎన్ని అడ్డదారులు దొక్కాలి అన్ని అడ్డదారులు దొక్కాడు. కానీ ఆత్మీయ స్థితిలో ఇతను చాలా పేదరికంలో ఉన్నాడు. ఈరోజు కూడా చాలామంది ఆ విధంగానే ఉన్నారు. చాలామంది ఆ విధంగానే ఉన్నారు. ఓ సంపద అంతా ఉంటుంది, ఓ అన్ని రకరకాల సదుపాయాలన్నీ ఉంటాయి, కానీ ఆత్మీయ స్థితిలో చాలా చాలా పేదరికంలో ఉంటారు, పేదవారిగా ఉంటారు, చాలా పేదవారిగా ఉంటారు. ఎందుకంటే దేవుడిని ఎవరైతే కలిగి లేరో వారు పేదోళ్ళండి. దేవుడి వాక్యమును ఎవరైతే కలిగి లేరో వారు పేదవారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నవారో వారే ధనవంతుడు. ఈరోజు నువ్వు వాక్యాన్ని కలిగి ఉన్నావంటే నువ్వు ధనవంతుడు. ఈరోజు ఎంతో సంపద ఉంటుంది, కుటుంబంలో దేవుడు ఉండడు, వాళ్ళు పేదోళ్ళు. ఎంతో సంపద ఉంటుంది కానీ దేవుడు ఆ కుటుంబంలో ఉండడు, వారు పేదవాళ్లే. కానీ ఈరోజు మనకు తింటానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేకపోవచ్చు, సరైన వస్తువులు మనకు లేకపోవచ్చు, కానీ నీ జీవితంలో నువ్వు దేవుడిని కలిగి ఉన్నప్పుడు నీవే అసలైనటువంటి ధనవంతుడు అయి ఉన్నావు. ఈరోజు నీవే ధనవంతుడు. ఈ జక్కయ్య ఎరికో పట్టణంలో ఉన్నాడు. అది చాలా పెద్ద పట్టణం, చాలా లోతట్టు ప్రాంతం, అది చాలా దిగిపోయిన పట్టణం, అది లోతట్టు ప్రాంతం అది. ఆమేన్. యెరూషలేం పట్టణానికి ఆ పట్టణానికి చాలా డిఫరెన్స్ ఉందంట. కొన్ని మైళ్ళు దూరం ఉందంట దాని దగ్గర. నిజంగా ఆ భూమికి చాలా దిగువ ప్రాంతంలో ఉందంట ఆ యొక్క ల్యాండ్. యెరూషలేం అంటే ఉన్నతమైన స్థలం అది. యెరూషలేం అంటే దేవుడు దిగొచ్చే స్థలం అది. యెరూషలేం అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం అది. కానీ యెరికో అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలానికి యెరికోకి చాలా తేడా ఉందంట. అది లోతట్టు ప్రాంతం. ఆ లోతట్టు ప్రాంతంలోకి దేవుడు దిగిరాడు. లోతట్టు ప్రాంతాన్ని దేవుడు పట్టించుకోడు. అది బాగా యెరూషలేముకు చాలా కింద ఉంది. కానీ సంపద చూస్తే చాలా ఉందండి. చాలా చాలా సంపద ఉంది. ఆమేన్. చాలా ఐశ్వర్యం ఉంది, చాలా గొప్పతనం ఉంది. చాలా మంచిగా ఉన్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా గొప్పగా ఉంది ఆ పట్టణము. పెద్ద పెద్ద గోడలు కట్టారు. యెహోషువ కాలంలో గుర్ర పందాలు వేశారు అక్కడ. చాలా ధనవంతులు ఉండే పట్టణం అది. లోతట్టు ప్రాంతం అయినప్పటికీ చాలా ధనవంతులు ఉన్నారు భౌతికంగా. ఆత్మీయంగా చూస్తే పేదవాళ్ళు. ఈరోజు లాస్ ఏంజల్ ఉంది. చాలా ధనవంతమైనటువంటి ఆ పట్టణము.
కానీ ఆత్మ సంబంధముగా వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాక్యాన్ని లేని వాళ్ళు. ఎవరైతే దేవుడి వాక్యాన్ని కలిగి లేరో వాళ్ళు పేదవాళ్ళు. ఆ లాస్ ఏంజల్ అంతా పేదవాళ్లే. ఈరోజు ప్రపంచ కంటికి అది చాలా ధనవంతమైన పట్టణం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది పేదరికమైన పట్టణమై ఉన్నది. వాళ్ళు సంపద కలిగిన వారు అక్కడ ఉండొచ్చు, కానీ చాలా పేదరికం కలిగినది. ఈరోజు నిజంగా గమనించండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి, కానీ దేవుణ్ణి కలిగి లేవయ్యి, అందుకే పేదరికమైన పట్టణాలు. ఈరోజు ఎన్ని భూములు ఉన్నాయని కాదు, ఎన్ని బెడ్రూములు ఉన్నాయని కాదు, ఎంత డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయని కాదు, ఎంత సంపద ఉన్నదని కాదు, ఆ గృహములో దేవుడు ఉన్నాడా లేదా అన్నదే ప్రాముఖ్యం. దేవుడిని కలిగి ఉన్నారా అనేదే లేదే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో గమనించండి, ఈ యెరికో పట్టణంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతుల్లో ఒకడు ఎవరంటే ఆమేన్ జక్కయ్య. యెరూషలేముకి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా లోతట్టు ప్రాంతం, అది చాలా చాలా లోతట్టు ప్రాంతము. యెరూషలేము ఉన్నత స్థలం అయితే యెరికో లోతట్టు ప్రాంతమై ఉన్నది. ఆ యెరూషలేము పరలోకానికి సాదృశ్యంగా ఉంటే ఆ యొక్క యెరికో ఈ భూమి మీదకి సాదృశ్యంగా ఉంది. యెరూషలేము ఆత్మీయ పట్టణం అయితే ఈ యొక్క యెరికో భౌతికమైన పట్టణమై ఉన్నది. అది పర సంబంధమైన పట్టణం అయితే ఇది భూ సంబంధమైన పట్టణమై ఉన్నది. గమనించండి సోదరి సోదరులారా, అలాంటి భూ సంబంధమైన పట్టణంలో గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. అక్రమాలు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ, వడ్డీ వ్యాపారాలు చేస్తూ, అక్రమంగా ప్రవర్తిస్తూ, అడ్డదారులన్నీ తొక్కవలసినన్ని తొక్కి సంపాదించడం మొదలు పెడుతున్నాడు. ఈరోజు కూడా గమనించండి, ఈరోజు డబ్బులు ఎలా సంపాదించాలి, అక్రమంగా ఎలా సంపాదించాలి, ఈ కాలం అసలు నీతి జాతి అన్నీ మర్చిపోయింది. ఎలా సంపాదించాలి, ఎలా ఇంకొకరిని దోచుకోవాలి, ఎలాగ ఆస్తులు సంపాదించాలి, కష్టపడి సంపాదించాలని లేదండి. ఈరోజు కష్టపడినోడికి ఏమీ లేదు, అడ్డుదారులు తొక్కినోడికే డబ్బు ఉంది ఈరోజు. అవునంటారా? కష్టపడి చెమటోడ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడినోడికి సంపాదన లేదు. ఈ యొక్క మధ్యలో ఈ యొక్క పర్సంటేజ్లు, రకరకాల అడ్డుదారులు, ఈ తొక్కులు అందరూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకంటే సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని వెతుక్కుంటున్నారు. ఈరోజు సులువుగా డబ్బులు సంపాదించాలి. ఏ విధమైన ప్రయాణం చేస్తే సులువుగా డబ్బులు వస్తాయి, ఏ మార్గంలో వెళ్తే సాయంకాలానికి ఎంత డబ్బు వస్తుంది మనకి. అందుకే తొక్కవలసిన అడ్డుదారులన్నీ తొక్కుతున్నారు. కొంతమంది అయితే స్త్రీలు అయితే వారు శరీరాలు అమ్ముకుంటున్నారు, వాళ్ళు కాంట్రాక్ట్ మాట్లాడుకుంటున్నారు. రోజుకి ఎంత, గంటలకి ఎంత అని చెప్పి అక్రమంగా నీతి తప్పి బ్రతికి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈరోజు ఎలాంటి లోకం ఉందనుకుంటున్నారు తెలుసా? నీతి తప్పి డబ్బు సంపాదిస్తున్నారు. ఈరోజు యథార్థంగా సరైన మార్గంలో నీతితో నిజంగా వాళ్ళు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు లేరండి. కష్టపడాలని లేదు, ఎలాగ అడ్డుదారిలో వస్తుందా, ఎవరిని కొట్టాలా, ఎవరి దగ్గర ఎంత పర్సంటేజ్ మాట్లాడుకోవాలా, ఎంత డీల్ మాట్లాడుకోవాలా, నాకు ఎంత కమిషన్ ఇస్తాడు, ఈ కార్ అమ్మితే ఎంత కమిషన్ ఇస్తాడు, ఈ బండి అమ్మితే ఎంత కమిషన్ ఇస్తాడు, ఈ భూమి అమ్మితే ఎంత కమిషన్ ఇస్తాడు, ఈ రియల్ ఎస్టేట్ చేస్తే ఎంత కమిషన్ ఇస్తాడు, ఇది అమ్మి పెడితే ఎంత వస్తుంది, మాకు 10% కావాలి, 20% కావాలి, నేను కాలు మీద కాలు వేసి కూర్చుంటాను, సంపాదన వచ్చేస్తుంది అని అడ్డదారులన్నీ తొక్కి ప్రజలు డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యొక్క జక్కయ్య కూడా అంతే అడ్డదారిలో డబ్బు సంపాదించేస్తున్నాడు. ఈరోజు చాలామంది అంతేనండి, తొక్కవలసినటువంటి చెడు మార్గాలు చెడుగా అన్ని తొక్కుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉండాలి, గొప్పోళ్ళుగా ఉండాలి, పలుకుబడి ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి. అందుకే తొక్కవలసిన మార్గాలన్నీ కూడా నీతి తప్పి బ్రతుకుతున్నారు. స్త్రీలు, పురుషులు, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు కష్టపడదాము, చెమట చిందిందాము అని చెప్పేసి లేదండి. ఈరోజు తక్కువ సంవత్సరాలు ఎంత ఎక్కువ సంపాదించాలి, తక్కువ సంవత్సరాలు ఎంత ఎక్కించి సంపాదించాలి. ఎవరైనా ఇద్దరు కనబడితే నీకు ఎంత ఉంది, నాకెంత ఉంది అని మాట్లాడుకుంటున్నారు. ఆమేన్. నువ్వు ఎంత సంపాదించావు, నేను ఎంత సంపాదించావు, నేను ఆ వ్యాపారం చేస్తున్నాను, నాకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది. ఎక్కడ చూసినా పర్సంటేజ్లు, ఎక్కడ చూసినా కమిషన్లు, అనేక రకరకాలుగా నడుస్తున్నటువంటి కాలం అండి ఇది. ఒక సరైన విధానంలో నీతిగా బ్రతికి నీతిగా సంపాదిస్తూ నీతిగా కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఐశ్వర్యం ప్రయాసపడుతున్నారు అన్నారు లేదా? ఐశ్వర్యము
పొందడానికి ప్రయాసపడొద్దు, దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి అన్నాడు. అందుకే ఈరోజు జరుగుతున్నాయి స్కాములు. అందుకే ఫోన్ ఆన్ చేయగానే మీకు ఫ్రాడ్ కాల్స్ వస్తాయి. మీరు ఏది నొక్కొద్దు అన్నారా లేదా? నువ్వేది నొక్కొద్దు, నీకు అదని చెప్తారు ఇదని చెప్తారు, వాళ్ళ సైట్ ఓపెన్ చేయకూడదు. ఒకవేళ నువ్వు ఓపెన్ చేస్తే నీ అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. నీ అకౌంట్లో ఉన్న ₹1,00,000 ఎగిరిపోయి వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. వాళ్ళు ఎలా కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ కుటుంబ పోషణ కొరకు, భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్న దానికి వీళ్ళు ఓ ఫోన్ చేసి కంప్యూటర్ ముందు కూర్చొని సిమ్ కార్డులు మారుస్తూ ప్రజలు మోసం చేస్తూ లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కోట్లు మోసగించి లాగేవాళ్ళు ఉన్నారు. ఆమేన్. అర్థమవుతుందా? అందుకే చూడండి, రకరకాల వైరస్లు ప్రవేశపెట్టి దానికి మెడిసిన్ తయారు చేస్తూ, రకరకాల వైరస్లు కనిపెట్టి దానికి మెడిసిన్ తయారు చేస్తూ, ఆ మందులు ఖర్చు, ఆ మాస్కులు ఖర్చు, ఆ ల్యాబ్ టెస్ట్లు, అనేక రకరకాల పరిస్థితులు డబ్బులు లాగడానికే ప్రయత్నిస్తున్నారు. అక్రమ సంపాదనలు, అక్రమ ఆస్తులు, ఇదే పనిలో ఉన్నారండి. ఈ యొక్క జక్కయ్య కూడా అదే చేస్తున్నాడండి. వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అసలు బారు వడ్డీ, రోజు వడ్డీ, గంటల వడ్డీ, ₹10 వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, వడ్డీకి వడ్డీ. ఆమేన్. ఒక రోజు లేట్ అవుతే చెక్ బౌన్స్. ఆమేన్. ఒక ఆయన అంటున్నాడు, బండి ఫైనాన్స్ తీసుకున్న ఒకప్పుడు, ఒక 7-8 సంవత్సరాల క్రితం నేను తీసుకున్నప్పుడు, ఆమేన్, మీరు వాయిదాలు రెగ్యులర్గా కట్టడం వల్ల మాకు రూపాయి కలిసి రాదు, మీరు వాయిదాలు పెండింగ్ పెడితేనే మాకు లాభం వస్తుంది. అవునా? ఇలా మాట్లాడుతున్నాడు. అంటే మీరు వేసేటటువంటి, ఒకవేళ మీ కష్టాన్ని బట్టి ఒక నెల వాయిదా కానీ మానేరంటే అదే మాకు లాభం, మీరు కట్టకపోవడమే బెటరు, వడ్డీ పెరుగుతుంది అంటున్నాడు. ఏమవుతుంది? అందరూ కూడా ఇదే వరసండి. చిన్నవాడు మొదలుకొని చిన్న బిజినెస్ యొద్ద నుండి పెద్ద బిజినెస్ వరకు ఇదే పని. అక్రమంగా సంపాదన, అక్రమ డబ్బు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా డబ్బే. హల్లెలూయా. కానీ ఇన్ని సంపాదించుకుంటున్నారు, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు. ఎవరైతే ఈ భూమి మీద దేవుణ్ణి కలిగి లేరో వారే నిజమైన పేదవాళ్ళు. ఎవరైతే ఈ భూమి మీద దేవుణ్ణి కలిగి ఉన్నారో వారే ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు. ఈరోజు నిజమైన ధనవంతుడు ఎవరు? నిజమైన ధనవంతుడు ఎవరు? వాక్యాన్ని కలిగి ఉన్నవాడు. కానీ వాస్తవానికి ఇక్కడ ధనవంతుడిగా పిలవబడుతున్నాడు, కానీ ఇతని ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో చాలా పేదవాడు. ఈరోజు చూడడానికి పైన చాలా డంబంగా ఉన్నారు, కానీ దేవుడు లేక వాళ్ళు పేదరికం కనబడుతుంది. ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేవు. ఆమేన్. మెడక మోస్తున్నారు గుదిబండలా బంగారాన్ని. అవునా? 4 కేజీలు బంగారం, 5 కేజీలు బంగారం మెళ్ళ చేస్తూ 4 రింగులు అటు 4 రింగులు పెట్టుకుంటూ బరువుని మోస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు పేదవాళ్ళు అని నేను అంటాను. పేదవాళ్ళు ఎందుకో తెలుసా? దేవుణ్ణి వారి జీవితాల్లో కలిగి లేరు, వాళ్ళకి సంతృప్తి లేదు. అందుకే ఈ భూమి మీద దేన్ని బట్టి కూడా సంతృప్తి రాదండి. చూడండి, ఒక వ్యక్తి సంతృప్తి పొందాడు అన్న వ్యక్తిని చూపించండి. డబ్బు సంపాదించినోడికి ఇంకా డబ్బు దాహం ఉంటుంది, పాపం చేయాలనుకున్నాడు ఇంకా పాపం మీద దాహం ఉంటుంది, ఇంకా రకరకాల దాహాలు వాళ్ళకు ఉన్నాయి. దాహం అనేది కట్టడట్లేదు. అందుకే బైబిల్లో ఒక స్త్రీ దినానికి 6గురితో వ్యభిచారిస్తుంది, ఇంకా దాహం సరిపోక 7వ వాడి కోసం వెళ్తుంది. దాహం తీరట్లేదు, వాళ్ళకు తృప్తి అవ్వట్లేదు, వాళ్ళ జీవితం తృప్తి పొందుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆమేన్. వాళ్ళకి తృప్తి లేదు వారి జీవితం పట్ల. డబ్బు సంపాదించడం, ఇంకా డబ్బు సంపాదించాలి. చూడండి, ఇసుక అంట, నేలంట ఎంత నీళ్లు పోసినా తాగుతుందంట. అది కుక్క నిజంగా ఎంత తిన్నదానికి ఆకలి తీరదట. పాతాళానికి ఎన్ని ఆత్మలు వచ్చినా చేర్చేసుకుంటుందట. సొలొమోను రాస్తున్నాడు. ఇక భూమి అంటే ఎంత నీరైనా కానీ లాక్కుంటుందట. తృప్తి లేదు వాటికి. ఈరోజు మనిషికి కూడా అలాగే ఉందండి. మనిషి జీవితం కూడా ఆ విధంగానే ఉంది. సాటిస్ఫాక్షన్ లేదు వారి జీవితాల్లో. అందుకే తృప్తి లేకే అక్కడికి పరిగెడుతున్నారు, ఇక్కడ పరిగెడుతున్నారు. సాటిస్ఫాక్షన్ లేదు. సినిమాలకు పరిగెడతారు, త్రాగుడికి పరిగెడుతున్నారు, వ్యభిచార గృహాలకు పరిగెడుతున్నారు, రెడ్ లైట్ ఏరియాకి పరిగెడుతున్నారు, డబ్బు అక్రమంగా సంపాదిస్తున్నారు. దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో ఎలాంటి తృప్తి లేదు. ఎవరు తృప్తిపరచబడతారు?
ఎవరైతే వారి వ్యక్తిగత జీవితాల్లో దేవుణ్ణి కలిగి ఉన్నారో వాళ్ళు పూర్తిగా తృప్తి చెందుతారు. ఈరోజు పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తే ఈ భూమి మీద తృప్తి చెందిన వ్యక్తి. ఎందుకంటే తన హృదయంలో ఉన్న ఖాళీని పరిశుద్ధాత్మ వచ్చి నింపేసింది. ఈరోజు హృదయంలో ఒక ఖాళీ ఉంది, ప్రతి ఒక్క గుండెకి చిన్న ఖాళీ ఉంది. ఆ ఖాళీలో దేవుడు రాకపోతే ఎవరికే తృప్తి ఉండదండి. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళకు తృప్తి ఉంటుంది. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు అనుకో, నువ్వు ఎలా బతుకుతున్నావు దాని మీద తృప్తి ఉంటుంది. లేకపోతే అక్కడ పరిగెట్టాలి, ఇక్కడ పరిగెట్టాలి, లేకపోతే అది సంపాదించుకోవాలి, లేదా దీనికోసం ప్రయాసపడాలి, కష్టపడడానికి ఇష్టపడవు, చెమట చెందించడానికి ఇష్టపడవు. ఆ తృప్తి లేకపోతే, పరిశుద్ధాత్మ తృప్తి లేకపోతే సుఖాలు ఎదుగుతావు, మొదలు పెడతావు. కానీ పరిశుద్ధాత్మ ఉందనుకో, నువ్వే స్థితిలో ఉన్నా దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి గౌరవిస్తూ, దేవుని కొరకు బ్రతకడము నువ్వు ప్రారంభిస్తావు. ఎందుకని? నీ లోపల తృప్తిపరిచే భాగం ఒకటి వచ్చేసింది. నీ లోపల తృప్తిపరిచే భాగం ఉంది. అందుకే పరిశుద్ధాత్మ పొందినవాడు మాత్రమే ఈ భూమి మీద తృప్తి పొందిన వ్యక్తి. పరిశుద్ధాత్మ పొందకపోతే అతను ఏ విషయంలోనూ, అతనికి డబ్బు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, అతనికి అన్నీ ఉండొచ్చు, అయినా అతని జీవితము తృప్తిగా ఉండదు. కానీ పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి నాకేమి కొద్దిగా ఉంది, నాకేమున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు అనే మాటతోనే అతను ముందుకు సాగిపోతాడు. ఆమేన్. లక్షల కోట్లు సంపాదించినా ఏం చేస్తున్నారు? మరలా సంపాదించుకోవడమే. అవునా? హల్లెలూయా. ఒక 2 కోట్ల ఫోన్ కొన్నారనుకో, దానితో తృప్తి అవుతున్నారా? నెక్స్ట్ ఇయర్ ఇంకో వేరియంట్ వస్తుంటే 3 కోట్ల ఫోన్కి వెళ్తున్నారు. ఈ 2 కోట్ల ఫోన్కే తృప్తి అయితే మరో 3వ కోటికి ఎందుకు వెళ్తారు వాళ్ళు? ఎందుకంటే ఈ 2 కోట్ల ఫోన్కి వాళ్ళు తృప్తి లేదు. వాళ్ళు వజ్రాలతో, వైడూర్యాలతో ఫోన్లు తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు కట్టుకునే సారీ వచ్చేటప్పటికి ఒక 50 లక్షలు, 100 లక్షలు, లేదా 1 కోటి రూపాయలు. ఆ 1 కోటి రూపాయల సారీతో వాళ్ళకి తృప్తి లేదు. అందుకే మరుసటి ఏటా 3 కోట్ల రూపాయల సారీ కడుతున్నారు. అంటే 1 కోటి రూపాయల సారీ అంటే వాళ్ళకి తృప్తి లేదు. ఈరోజు ఒక కారు అంటే తృప్తి లేదు, ఇంకా పెద్ద 1 కోటి రూపాయల కారు కావాలి, బుల్లెట్ ప్రూఫ్ కావాలి అంటే తృప్తి లేక ఇంకా ముందుకు వెళ్తున్నారు. కానీ దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఉన్నవాడితో తృప్తి చెందుతూ ముందుకు సాగిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు ఎవరు గొప్పోడు తెలుసా? భూమి మీద పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తే చాలా గొప్పోడు, ధనవంతుడు. అతని హృదయము తృప్తి చెందిన హృదయముతో ఉంటుంది. అతను దేనికి అత్యాశ పడడు. అతను వాక్యముతోనే నిలబడతాడు. దేవుడు ఎక్కడ పెడితే అక్కడ నిలబడతాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే తృప్తి లేకే ఎవడన్నా ఆపదలో వస్తాడు, నాకు 10,000 కావాలంటే ఏం చేస్తాం? ఏమంటాడు? రోజువారీ వడ్డీ కట్టమంటాడు. అది కూడా అంత ఒక 20 రూపాయలు వడ్డీ అంటాడు రోజువారీ. అప్పుడు నెలకు వడ్డీ కడితే ఇప్పుడు రోజుకు వడ్డీ లేదా వారానికి వడ్డీ కడతారు. ఎందుకని? వాడు అవసరము, మనకు అవకాశం అన్నట్టుగా వెళ్తూ ఉంటారు. తృప్తి లేదు. ఆ విధమైనటువంటి బ్రతుకుతున్నారండి రోజు. ఆ ప్రజెంట్ అవర్ సిచ్యువేషన్ అలాగే ఉంది. దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్. వారి జీవితంలో ఎలాంటి తృప్తి లేదు. కానీ ఈరోజు నువ్వు తృప్తి చెందుతున్నావా? నిజంగా నువ్వు ధన్యుడివై ఉన్నావు. నీ జీవితం తృప్తిగా ఉందా? నిజంగా నువ్వు ధన్యుడివై ఉన్నావు. ఆమేన్. ఎవరు తృప్తిగా ఉంటారు చెప్పండి? అంతరంగమందు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎవరో ఎగురుతున్నాడు, మనవాడు ఎగరడు. వాళ్ళు ఏదో మూవ్ అవుతున్నారని చెప్పి మన వాళ్ళు ఎగరడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ తృప్తిపరుస్తుంది. బెంగేం పెట్టుకునవదు, ఇబ్బంది ఏం పడనవదు. ఆమేన్. అలాగే ఉన్నదాంతో తృప్తిపడి ముందుకు సాగుతారు. కానీ ఇక్కడ ధనవంతుడు అనేక రకరకాల అడ్డుదారులతో పొందుతున్నాడు. కానీ పైకి ధనవంతుడు, లోపల పేదరికం కలిగి ఉన్నాడు. పైకి ధనవంతుడే కానీ లోపల పేదరికం. మంచి బెడ్ ఉంది, మంచి హౌస్ ఉంది, మంచి పరిస్థితులు ఉన్నాయి, మంచి అవసరాలు తీరిపోయేట అన్నిటిగా ఉన్నాయి, కాలు కింద పట్టవలసిన పని లేదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బట్ ఆత్మీయంగా తను పూర్, ఆత్మ సంబంధముగా పేదవాడు. అవునా? హల్లెలూయా. పేదరికం అనేది ఉన్న చుట్టుపక్కల ఉన్న వాటిని బట్టి కాదు వచ్చేదండి. పేదరికం అంటేనే దేవుడు లేకపోవడం. ఆమేన్. మనం పేదోళ్ళం కాదు, ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళం కూడా కాదు. మిడిల్ క్లాస్ వాడు అంటే శుద్ధీకరించబడినవాడు.
మిడిల్ క్లాస్లో డౌట్ అంటే నీతీకరణ పొందుకున్నవాడు. కానీ రిచెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? అపర కుబేరుడు ఎవరో తెలుసా? పూర్తి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అపర కుబేరుడు. అవునా? ఈరోజు గమనించండి, పరిశుద్ధాత్మకు వెలకట్టొచ్చా? ఆ రోజు ఏమన్నాడు గారడీ సీమోను? డబ్బులు ఇస్తానన్నాడు. వాడి దగ్గర చాలా డబ్బు ఉంది. పరిశుద్ధాత్మను కొనగలిగాడా? ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కానీ విలువ ఉంది, కానీ పరిశుద్ధాత్మ విలువ ఉందా? దానికి వెల కట్టగలరా? దానికి ఏదైనా ట్యాగ్ ఉందా? లేదా బార్ కోడ్ ఉందా? పరిశుద్ధాత్మకి ఎంత రేటు ఉందని చెప్పండి. నో. ఆమేన్. ఈ ప్రపంచమంతా, ప్రతి గవర్నమెంట్ యొక్క డబ్బంతా క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఓ ట్రిలియన్ 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 కోట్లు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా పరిశుద్ధాత్మను కొనలేరు. అవునా? ఆమేన్. అలాంటి పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీవు ధనవంతుడు కాకపోతే పేదవాడువా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏ వస్తువైనా ఏ బ్రాండ్కైనా వెల ఉంటుంది. 5,000 రూపాయల షర్టో, లేకపోతే 20,000 రూపాయల షర్టో, లేకపోతే సన్నపు నార బట్టలో, ఊదా రంగు బట్టలో, లేకపోతే మంచి మంచి విలువైన వస్త్రాలు కనీసం 50,000, 1,00,000, 2,00,000 షర్ట్కే వాల్యూ ఉంటుంది. కానీ దేవుని కుమారుడు పొందుకుపోయే ఆ మహిమ వస్త్రానికి, ఆ వాక్య వస్త్రానికి విలువ ఉందా? ఏమన్నా బార్ కోడ్ పెట్టగలవా? విలువ కట్టగలవా? నో. అందుకే మనం వాడే వస్తువులన్నీ బ్రాండెడే, మనకున్నాయన్నీ బ్రాండెడే. దాన్ని ఎవడో కొనలేడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మనమే. ఈ భూమి మీద ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే అది మనమే. ఎలా చెప్తున్నావు సోదరుడా? నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను. నువ్వు దేవుణ్ణి కలిగి లేకపోతే నువ్వు పేదవాడివే. ఆత్మీయంగా పేదవాడివే, భౌతికంగా పేదవాడివే. ఒకవేళ భౌతికంగా నీకు డబ్బు ఉండొచ్చు, ఆత్మీయంగా పేదవాడివే. కానీ నువ్వు దేవుని కలిగి ఉంటే భౌతికంగా నీకేమీ లేకపోయినా ఆత్మీయంగా నువ్వు ధనవంతుడు అయి ఉన్నావు. ఈ ఎరుకో పట్టణంలో సిటీ, ఈ సిటీలో ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుల పట్టణం అయి ఉండొచ్చు బహుశా. ధనవంతుల పట్టణం, క్లబ్లు ఉంటాయి, ఆటపాటలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, డబ్బు ఎక్కడైతే ఉందో అక్కడ పాపం ఎక్కడ ఉంటుంది. ఆమేన్. డబ్బు ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ పాపం ఉంటుంది. అందుకే చూడండి, సొదొమ గొమొర్రాలో డబ్బు ఎక్కువ ఉంది, పాపం ఎక్కువ ఉంది. ఆ నినివే పట్టణంలో డబ్బు ఎక్కువ ఉంది, అక్కడ పాపం ఉంది. ఈ లాస్ ఏంజల్లో డబ్బు ఎక్కువ ఉంది, అక్కడ పాపం ఉంది. అవునా? ఈరోజు ఇండియాలో చాలా ధనవంతమైన పట్టణాలు ఉన్నాయి, అక్కడ పాపం ఉంది. అవునా? హల్లెలూయా. ఈరోజు చాలా గృహాల్లో డబ్బు ఎక్కువ ఉంది, అక్కడ పాపం ఉంది. అవునా? అందుకే డబ్బు ఎక్కడైతే ఉందో అక్కడ పాపం ఉంటుంది. మరి డబ్బు లేకపోతే? ఆమేన్. హల్లెలూయా. డబ్బు లేకుండా దేవుని కలిగి ఉంటే అక్కడ పరిశుద్ధత ఉంటుందంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో గమనించి, యెరికో పట్టణం అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ పట్టణం, కానీ అక్కడ పాపపు సంబంధించింది, పాపం ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ యెరికో పట్టణానికి, ఈ పాపపు పట్టణానికి ఎవరు వస్తున్నారు? ప్రభు దిగి వస్తున్నాడు. అప్పటికే లోపలికి ఎంటర్ అయిపోయాడు ఆ పట్టణానికి. అవునా? లోపలికి ఎంటర్ అయిపోయాడు, ఎంటాడని రాశాడు. అంటే యెరికో పట్టణంలో లోపలికి వచ్చేసాడు. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ యొక్క గుడ్డి భర్తమే కనపడ్డాడు. అతని రక్షణ వచ్చేసింది. ఇప్పుడు ఎంటర్ అయిపోయి ఆ పట్టణాన్ని దాటేటప్పుడు ఇక్కడ జక్కయ్య కనపడ్డాడు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ముందు ఎంటర్ అవుతున్నప్పుడు గుడ్డి భర్తమై ఉన్నాడు. ఇప్పుడు ఆ పట్టణాన్ని దాటిపోతున్నప్పుడు ఇక్కడ జక్కయ్య కనబడుతున్నాడు. ఆమేన్. ఒకడేమో గుడ్డివాడు, ఒకడేమో ధనవంతుడు. ఒకటి గుడ్డివాడు, మరొకడు ధనవంతుడు. ఆ పట్టణంలో ఉన్నారు గుడ్డివాళ్ళు ధనవంతులు, గుడ్డివాళ్ళు ధనవంతులు. అందుకే డబ్బు నిన్ను వాక్యాన్ని చూడనవదు, నీ ధనము వాక్యాన్ని చూడనవదు. అందుకే దాని కొరకు ఎక్కువ ప్రయాసపడకండి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వచ్చేసాడండి. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆయన ఉన్నతమైన ప్రాంతంలోంచి దిగి వచ్చాడు కిందకి. అందుకే చూడండి, ఆయన కూడా మట్టి శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఆయన గొప్ప దేవుడై ఉండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, గొప్ప ఎలోహిం, ది గ్రేట్ జెహోవా. ఓ ఆ యెరూషలేములో ఉన్న దేవుడు, ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఇప్పుడు లోతట్టు ప్రాంతమైనటువంటి ఆ యెరికో ప్రాంతంలోకి దిగి వస్తున్నాడు.
ఆమేన్. అప్పటికే వచ్చాడు, ఇప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. దిగి వచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అప్పటికే ఎంటర్ అయిపోయాడు లోపలికి. అర్థమవుతుంది సోదరులారా? ఉన్నాడు కొద్దిసేపు, ఆ గుడ్డోని రక్షించాడు, గుడ్డోడికి చూపునిచ్చాడు. అయితే ఇప్పుడు వెళ్ళిపోయే టైం అది. ఈ వెళ్ళిపోతున్న టైంలో, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టే టైంలో ఆమేన్, ద గ్రేట్ ఈవెంట్ జరుగుతూ ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ధనవంతుడు. ఈ భూమి మీద ఐశ్వర్యమే అనుకున్నాడు, ఈ సంపదే అనుకున్నాడు. కానీ అసలైనటువంటి జీవం కొరకు అతనికి తృష్ణ లేదు. ఆమేన్. ఈ లోకమే అనుకున్నాడు. ఈ యొక్క లోకము, ఈ యొక్క తాగుడు, ఈ యొక్క వ్యభిచారము, ఈ సంపద, ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడి సాయంకాలం ఓ పెగ్గేసేసి పడుకుని నొప్పులు తగ్గడానికి మరలా ఉదయం పనికి వెళ్ళిపో టైపు, అదే అనుకున్నాడు రొటీన్ లైఫ్. ఆమేన్. అది రొటీన్ లైఫ్ కాదండి వాస్తవానికి. నా ప్రియ సోదరి సోదరులారా, ఆ పట్టణానికి దిగొచ్చాడు, సంచరిస్తున్నాడు. ఆ పట్టణం అంతా కూడా సంచరించి 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 వెతుకుతున్నాడు దేవుని పిల్లలు ఏమైనా ఉన్నారేమని. అందుకే ఈ భూమి మీద ఆయన పిల్లల కొరకు ఎదుగుతూ ఉన్నారు. ఆయన వెతుకుతున్నప్పుడే దొరికావు నువ్వు. ఆయన వెతుకుతున్నప్పుడు నువ్వు దొరికావు. నువ్వు ఆయన వెతకలేదు కానీ ఆయన నిన్ను వెతికాడు. ఈ రాత్రి కూడా కొంతమందిని ఆయన వెతుకుతున్నాడు. నువ్వు ఆయన వెతకలేదు, నీ ఎద్దుకు వస్తున్నాడు ఆయన. ఆమేన్. త్రోవ తప్పు వెతుకుతున్న వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు. ఓ జీవపు మార్గాన్ని విడిచిపెట్టి ఈ లోక మార్గాన్ని వెంబడిస్తున్న వ్యక్తిని వెతుకుతున్నాడు. ఇక వెతికి 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 వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు. ఈ వెళ్ళిపోతున్న టైంలో ఆమేన్, అక్కడ ఒక ధనవంతుడైనటువంటి చీప్ మ్యాన్, అంటే ముఖ్యమైన వ్యక్తి అట. ఎందుకంటే గ్రామంలో ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఉంటారు? డబ్బు ఉన్నవాడే ముఖ్యమైన వాడు అవుతాడు. అవునా? 4 రూపాయలు ఎవరి దగ్గర తిరుగుతుంది వాడే గొప్పోడు. అవునా? 4 రూపాయలు ఎవరి దగ్గర అయితే బాగున్నాయో వాళ్ళే గొప్పోళ్ళు. ఇప్పుడు ఆ ఊరంతా కూడా డబ్బులు ఇస్తూ నోటు కాగితాలు రాయించుకుంటూ సంపద అంతా సంపాదించుకుంటూ అక్రమదారులు తొక్కుతున్నటువంటి చీప్, అది చీప్. ఆ యొక్క చీప్ వ్యక్తి ముఖ్యమైనవాడు కాదు, చీఫ్ అంటే ముఖ్యమైన వాడు. ఇప్పుడు మన భాషలో ఏంటంటే చీప్ అంటే నీచమైన వాడు, నీచాతి నీచమైన స్థితిలో ఉన్నాడు ఇతను. ఏ వ్యక్తి అయితే వాక్య క్రమాన్ని తప్పుతున్నాడో అతను నీచుడు, నీతి తప్పినవాడు. ఈరోజు కూడా దేవుని పిల్లలు కొంతమంది నీతిని తప్పి బతుకుతున్నారు. కొంతమంది ఏంటి నీతో ఏంటి నీతి కాదో నీతి తప్పి బ్రతుకుతున్నారు. నీతి అనగా దేవుని వాక్యమైనది. ఈరోజు ప్రపంచంలో ముఖ్యమైనది ఏంటి? వాక్యము, నీతి. ఆ నీతిని తప్పి బ్రతుకుతున్నాడు ఇతను. ఆమేన్. అయితే దేవుని కుమారుడే, అయినప్పటికీ కూడా దేవుని కుమారుడే. ఆమేన్. ఇప్పుడు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతున్న సమయంలో ఆమేన్, ఈ యొక్క ధనవంతుడు అనుకుంటున్నాడు, ఈ యొక్క ధనవంతుడైన జక్కే అనుకున్నాడంట. అత్తమాల అందరూ యేసు 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 అంటున్నారు కాబట్టి యేసు ఎవరో చూద్దాం అనుకున్నాడట. ఆమేన్. యేసు ఎవరో చూడసాగాడట. యేసు ఎవరు అనుకుంటున్నాడట. అంటే యేసు ఎవరు అర్థం కావట్లేదు. అక్కడ ఒక యవనస్తుడు వస్తున్నాడు అనుకుంటున్నారు. అప్పటికే యేసు వయసు ఎంత? 31, 32. మీరు అనుకున్నట్టుగా యేసు గెడ్డం పెంచేసుకుని ముసలోడుగా ఉంటాడు అనుకోవద్దు. ఆయన భూమి మీద ఉన్నది 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలే పరిచయం చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన బోధించాడు. అంటే ఇప్పుడు ఈ ధనవంతుడు ఎవరిని చుట్టకు వస్తున్నాడు? 30 సంవత్సరాలు యవ్వన బోధకుని చూస్తున్నాడు. వివాహం కాలే. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎంత ఉంటుంది వయసు? చాలా చిన్న వయసు. అవునా కాదా? 30 సంవత్సరాలు అంటే ఎలా ఉంటాడో తెలుసా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. బహుశా నా వయసు అంతే. అవునా? అవునా? హల్లెలూయా. ఆయన అక్కడికి వచ్చాడు. చాలామంది యేసుప్రభు అంటే ఇంత పొడవాడి గెడ్డం పెట్టేసి అందులో ముసలింటికి పెట్టేసి చాలా వృద్ధులు అనుకుంటారు. కాదండి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు చాలా యవనస్తుడిగా ఉన్నాడు. ఆమేన్. అందుకే యవనస్తుడిగా ఉన్నాడు కనుక ఏమన్నారు? మీకు పెద్ద అనుభవం లేదన్నారు. అవునా? మాకు చూసేవా తెల్లంటికి వచ్చేసే బోడిగుండు అయిపోయింది, మాకు చూసి చూసి జుట్టు ఉడిపోయిందయ్యా, జుట్టు మెరిసిపోయిందయ్యా, ఎన్నో చూసి నువ్వెంత బాలుడువు, నీ కనీసం మూతి మీద మేసమే లేదు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు నీకు, మాకు చూసావు జుట్టు అంతా మెరిసిపోయింది. ఇవన్నీ స్టోరీలు చెప్పుకుని బతుకుతున్నారంట అక్కడ. కానీ
యేసు ఎవరబ్బా 3.5 సంవత్సరాల నుంచి తెగ తిరిగేస్తున్నాడు, అందరూ యేసు ఎవరు యేసు ఎవరు అని టాక్ నడుస్తుందంట. ఇప్పుడు ఈ వ్యక్తి చూద్దామని వస్తున్నాడట. యేసు ఎవరు, యేసు ఎవరు? ఒక సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నారా? యేసు ఎవరో చూడసాగాను. యేసు ఎవరు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. యేసు ఎవరు? సామాన్యమైన వ్యక్తి కాదు. పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. యేసు ఎవరో చూడసాగాను. అవును, యేసు ఎవరు? ఆమేన్. పాత నిబంధనలు వాడే వాక్యము కొన్న ఆయనే కొత్త నిబంధనలో యేసుగా వచ్చాడు. యేసు ఎవరు? దేవుడు. హూ ఇస్ జీసస్? యేసు ఎవరో చూడసాగాడు. యేసు ఎవరబ్బా? యేసు ఎవరు సోదరుడా? ఆయన కుమారుడా? లేకపోతే ఆయన పరిశుద్ధాత్మ? లేకపోతే ఇంకోటి ఏదైనా పేరు పెడతావా? యేసు ఎవరు? ఆ రోజు ఆ జక్కేకి అర్థం కాలేదు. ఈరోజు ఈ భూమి మీద ధనవంతమైన సంఘం లవోదికే కూడా అర్థం కాలేదు. యేసు ఎవరో అనుకుంటుంది. లవోదికే సంఘం ఏంటి? ధనవంతురాలు. అవునా? ధనవంతురాలు కదా, అవునా? అందుకే ధనవంతురాలు ఆటోమేటిక్గా గుడ్డు తవ్వుతుంది. ఏమంటారు? నీ కళ్ళు నెత్తి మీదకి వచ్చేసే అంటారు. నీకు డబ్బును చూసి నీ కళ్ళు నెత్తి మీదకి వచ్చేసే అంటాడు. ఇప్పుడు ధనవంతుడికి ఎక్కడుంటే కళ్ళు? నెత్తి మీద ఉంటాయి కప్పలాగా. కప్పకి ఎక్కడ ఉంటాయి కళ్ళు? నెత్తి మీద ఉంటే ఎక్కడ చూస్తుంది అది? పైకేం చూడదు, వెనక్కే చూస్తుంది. అవునా? ఇతను ఎలా ఉన్నాడు? కప్పవలే ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఎన్ని కప్పలు ఉన్నాయి? 3 కప్పలుంటే ఆత్మలు ఉన్నాయి. 3 కప్పలేంటి? త్రిత్వం. ఈ త్రిత్వంతో ఉన్నవాడు, ఈ 3 కప్పల ఆత్మ కలిగిన వాడు యేసు ఎవరో చూడాలనుకుంటున్నాడు. అందుకే బైబిల్లో త్రిత్వాలు లేవు. బైబిల్ ప్రారంభం నుండి కానీ బైబిల్ చివరి వరకు కానీ త్రిత్వము అనే పదం బైబిల్లో లేదు. త్రియేక దేవుడు అనే పదం లేదు. ముగ్గురు దేవుళ్ళు అనే పదం లేదు. ఇప్పుడు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడు ఇతను? ముగ్గురు దేవుళ్ళు అనే ఆత్మను కలిగి ఉన్నాడు. ఆ కప్ప వంటి ఆత్మ కలిగి ఉన్నాడు. కళ్ళు వెనక్కి చూస్తాయి. అపవిత్రమైన ఆత్మలు కప్ప. ఈరోజు బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథంలో కప్పల వంటి ఆత్మలు. అంటే ఈ ధనవంతుడికి ఏమున్నాయి? కప్పల వంటి ఆత్మలు ఉన్నాయి. మీకు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఈ ధనవంతుడికి కళ్ళు కప్పల కళ్ళు. కప్పలంటే అపవిత్రమైన ఆత్మలు. అది త్రిత్వమై ఉన్నది. ఈ త్రిత్వము యేసు ఎవరో అర్థం కావట్లేదు. అవునా? ఈరోజు త్రిత్వ వాళ్ళకి యేసు ఎవరు అర్థం కావట్లేదు. ఈ త్రిత్వవాదులకి యేసు ఎవరు అర్థం కావట్లేదు. యేసు కుమారుడు అంటున్నారు వీళ్ళు. యేసు ఐక్య దైవత్వంలో 2వ వాడు అంటున్నారు. యేసు లేకపోతే నజరేయుడు అని అనుకుంటున్నారు. యేసు ఒక యుగ పురుషుడు అనుకుంటున్నారు. ఈ యేసు ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఈ కప్పలాత్మ కలిగిన వారికి యేసు అర్థం కావట్లేదు. ఆమేన్. హూ ఇస్ జీసస్ బ్రదర్? హూ ఇస్ గాడ్? హూ ఇస్ జీసస్? యేసు ఎవరు? ఆమేన్. ఈ త్రిత్వవాడికి అర్థమవుతుంది యేసు అన్నది? అర్థం అవట్లేదు. ఎందుకంటే ముగ్గురు దేవుడు బాబోయ్, తండ్రి పైన ఉన్నాడు, కింద కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ వచ్చింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆమేన్. ఇక నీకులాగా సంబంధాలు అనుకున్నవేటి? మీ మనవడో, నీవు, మీ డాడీ అంటాకి అని దేవుడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఆ పాత నిబంధనలో గొప్ప యెహోవాయే కొత్త నిబంధనలో శరీరధారిగా వచ్చి ఆయన కుమారుడిగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అంతే తప్ప ఆయన కుమారుడు కాదు. ఆయన కుమారుడు యొక్క పాత్రను పోషించాడు. ఓ నీవు నేను ఏ విధంగా బ్రతకాలో ఒక కుమారుని జీవితాన్ని జీవించాడు. పడిపోయింది తండ్రి కాదు, పడిపోయింది కుమారుడు. అందుకే కుమారుడు పాత్రను పైకి లేపడానికి ఆయన కుమారుడిగా వచ్చాడు. కానీ మనకి ఆమేన్ త్రిత్వము లేదు, త్రియేక దేవుడు లేడు. ఆమేన్. ఒకే ఒక దేవుడు. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడని దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. దెయ్యాలు నమ్ముతున్నాయి కానీ వీళ్ళు నమ్మనట్లేదు. దెయ్యాలకి తెలుసు దేవుడు ఒక్కడైన సంగతి. కానీ దెయ్యాలు పట్టిన వారికి మాత్రం తెలియదు దేవుడు అక్కడని. దెయ్యం నమ్ముతుంది దేవుడు అక్కడే, కానీ ఆ దెయ్యమే వీళ్ళు నమ్మకుండా చేస్తూ ఉంది. యేసు ఎవరు? యేసు ఎవరో చూడసాగాను. ఎవరు? ఆమేన్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ఆ కాలం అర్థం కాలేదు, ఈ కాలం కూడా అర్థం కాలేదు. ఒక బోధకుడు వచ్చాడు, ఎవరు? నికోదేమని వచ్చాడు. దేవుడు నీకు తోడిగా ఉంటేనే కానీ కార్యాలు చేయలేమన్నాడు. వాట్ ఆర్ యు టాకింగ్? నాన్ సెన్స్. దేవుడు నాకు తోడుగా ఉండబెట్టి నాన్ సెన్స్. యూఆర్ ద ప్రీచర్. యేసు ఎవరో నీకు అర్థం కావట్లేదా? ఆమేన్. ఓ పాస్టర్ గారు, నువ్వు అర్జెంటుగా తిరిగి జన్మించాలయ్యా. నీకు తిరిగి జన్మించకపోతే పాస్టరు, నేను తిరిగి జన్మించడం ఏంటి? 50 సంవత్సరాల సీనియర్ని, అయినా నువ్వు తిరిగి జన్మించాలి సార్. తిరిగి జన్మించకుండా ఉంటే యేసు ఎవరు అర్థం కాదు. పరిశుద్ధాత్మ పొందిన వాడికి యేసు ఏమై ఉన్నాడో అర్థమవుతుంది. నాకు చాలా సీనియారిటీ ఉంది అంటున్నాడు నికోదేము. ఎవరికి కావాలని సీనియారిటీ? నువ్వు వెళ్ళి తిరిగి జన్మిస్తే నేనేమో అర్థమవుతాడు. నాకు దేవుడు తోడుకుంటాం ఏంటి? ఆమేన్. యు టాకింగ్ నాన్ సెన్స్, గెట్ అవుట్. ఆమేన్, ఆమేన్. ఫిలిప్పు, ఆమేన్. ఇంతకాలము మీ వద్దనున్నాను ఎవరు తెలియట్లేదా నీకు? ఆమేన్, హల్లెలూయా అన్నాడంటే అదే మాదిరిలో అడుగుతున్నాడు ఫిలిప్పు. సబ్జెక్ట్ ఏం పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నాడంటే ఎవరు చెప్తున్నారు? యేసుప్రభువు వారు యోహాను సువార్త 14 అధ్యాయంలో పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నాడంట. ఏమని? మీ హృదయాలకు కలవరపడనవ్వకండి, తండ్రి వద్ద మీకు నివాసాలు ఉన్నాయి, నేను వాటిని సిద్ధపరుస్తున్నాను. ఓ మీకు వాక్యదేహాలు ఉన్నాయి, ఓ మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. అంత పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తుంటే ఏమంటే తెలుసా? అవేమి మాకు వద్దు కానీ తండ్రి ఎవరు మాకు చెప్పి సరిపోద్ది అన్నాడు. అంతే. నిజమే. ఇది తెలియకపోతే అది అర్థం కాదు. ఇంత టాప్ మోస్ట్ సబ్జెక్ట్ నాకు ఎందుకు కానీ ముందు తండ్రి ఎవడో చెప్పి అన్నాడు. ఆమె అంటే ఫిలిప్కి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా? లేదు. అవునా? ఓ నీకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను, మీరేం హృదయాలు కలవరపడకండి, మనకు తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి. ఆమేన్. అయ్యో మళ్ళీ తండ్రి అన్నాడు రా బాబు అని డౌట్ వచ్చేసింది. అవునా? ఇప్పుడు నివాసాల మీద దృష్టి పెట్టట్లేదు కానీ ఫిలిప్పు తండ్రి అన్న మాట మీద దృష్టి పెట్టాడు. ఈరోజు చాలామంది ప్రసంగాల్లో ఏది వినాలో అది వినరు, వినకూడదని పట్టుకుంటారు. అవునా? అసలైన విషయం వాళ్ళు పట్టుకోరు, మామూలుగా జనరల్గా వాడిని పదం పట్టుకుంటారు. సరే, ఆమేన్. నీకు తండ్రే కావాలి కదా, ఇంతకాలం నీ వద్దనున్నాను, నీకు ఇంకా తెల్లా, నన్ను ఎరగవా నువ్వు? నేను తండ్రి పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నామన్నాడా? ఆమేన్. ఏమన్నాడు? నేను తండ్రి ఏకమై ఉన్నాం కానీ మేము ముగ్గురు ఏకమై ఉన్నామని చెప్పాడా? అన్నాడా అలాగా? ఆమేన్. మరి పరిశుద్ధాత్మ ఎక్కడికి ఎగిరిపోయిందో? నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు. నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టు అన్నాడు. సోదరులారా, ఒక ప్రశ్న అడుగుతున్నాను. నన్ను చూస్తే మా డాడీని చూసినట్టేనే మీరు? అవునా? ఆమేన్. ఎంత పోలికలు ఒకేలాగా ఉన్నా మా డాడీ వేరు, నేను వేరు. ఎందుకంటే ఇద్దరికి వేరే వేరే దేహాలు ఉన్నాయి. కానీ ప్రభువు చెప్తున్నది ఏంటి? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నేను తండ్రి ఏకమై ఉన్నామన్నాడు. కానీ నేను అడిగితే ఎక్కడంటే మా తండ్రి రాజమండ్రిలో ఉన్నాడని చెప్తాను. అవునా? ఒకవేళ నన్ను అడిగారు అనుకో, మీ తండ్రి ఎక్కడ ఉన్నాడని అడిగారు అనుకో, నేను నా తండ్రి, మీరు నన్ను చూస్తే మా తండ్రిని చూసినట్టుగా అన్నాడు. మీ తండ్రి ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్తాను నేను? రాజమండ్రిలో ఉన్నాడని చెప్తాను. నాలో ఉన్నాడని చెప్పగలనా? కానీ యేసు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆమేన్. మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే, ఆమేన్. తండ్రి నా యందుండి ఆయన క్రియలు జరిగిస్తున్నాడు, నేను తండ్రి ఐక్యమై ఉన్నామని చెప్పాడు. అవునా సోదరులారా? ఆమేన్. ఫిలిప్పు, ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను కానీ ఈ శైలం పట్టుకోనానా అన్నాడు. అంతే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడేమైంది? యేసు ఎవరు అర్థం కావట్లేదు. తిరిగి జన్మిస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత అంటున్నారు తండ్రి తండ్రి అని. ఎవరిని అంటారు తండ్రి? ఇప్పుడు యేసుని తండ్రి అంటున్నారు. అవునా? ఎవరు మన తండ్రి? ప్రభువైన యేసుక్రీస్తే మన తండ్రి. ఎవరు మన కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తే మన కుమారుడు. ఎవరు పరిశుద్ధాత్మ? ప్రభువైన యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరులారా, యేసుని ఎవరో చూడగోరేను.
ఆమేన్, హల్లెలూయా. యేసు ఎవరో చూడగోరెను. పరిసయ్యులకి అదే డౌటు, ఆయనతో తిరుగుతున్న వాళ్ళకి అదే డౌటు, అక్కడున్న బోధకులు కూడా అదే డౌటు. ఆమేన్. యెరికోలో కూడా అదే డౌటు. అవునా? ప్రతి ప్రసంగంలో తండ్రి 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 అంటున్నాడు. అవునా? డౌట్ మీద డౌటు, డౌట్ మీద డౌటు. ఆమేన్. ప్రతి ప్రసంగంలో ప్రవక్త 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 విలియం రెన్నం ప్రవక్తలో చెప్పాడు అంటే ఇప్పుడు అదే డౌటు. అవునా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు తండ్రిని చూపించు అన్నాడు. నేనే ఆయనని నమ్మలేదనుకో చెప్తున్నాను, మీ పని అయిపోతారు అన్నాడు. అదే ఎలా చెప్పుంటాడు బహుశా ఇది? చదవండి. ఆమేన్. 8వ అధ్యాయం 8:21. మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములుండి చనిపోదురు. నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పును. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని నేను చెప్తున్నాడే, తన్ను తానే చంపుకున్నా అని చెప్పుకుంటుండ్రి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులను, నేను ఈ లోక సంబంధుడిని కాను, కాగా మీ పాపములుండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు నమ్మకపోతే మీరు చేస్తారు రే అన్నట్టు ఉంది. ఎలా ఉంది? ఆమేన్, హల్లెలూయా. నేనే తండ్రిని, నేనే అని కానీ మీరు నమ్మకపోతే మీ పాపములుండే చచ్చిపోతారు, కానీ నమ్మితే నిత్యజీవం పొందుతారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఎవరో చూడగోరెను జక్కయ్య. ఈరోజు ఈ ప్రపంచమంతా ఈ ధనవంతమైన పట్టణాలు, ఈ ధనవంతమైన సంఘాలు యేసు ఎవరో చూడగోరుతున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆయన దైవత్వం కూర్చిన మర్మం అర్థం కావట్లేదు. అందుకే ప్రవక్త అన్నాడు, యేసు పేరు మారిపోయిందంట. అందుకే యేసు పేరు ఏంటి ఇప్పుడు? దేవుని యొక్క వాక్యము. వాళ్ళు పైకి వెళ్ళి చూసినా కానీ ఆయన దొరకడట. ఎందుకో తెలుసా? ఆయన పేరేమైంది ఇప్పుడు? దేవుని వాక్యంగా మారిపోయింది. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని అదును ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. ఆమేన్. ఆ దేవుడే శిలువలో చనిపోయాను, ఆ దేవుడే పరిశుద్ధాత్మక పెంతుకొస్తేనే మేడగదిలోకి వచ్చాను, ఆ దేవుడే పౌలు కలుసుకున్నాడు, ఆ దేవుడే పరిశుద్ధ గ్రంథం అందరినీ కలుసుకున్నాడు. ఆమేన్. ఆ దేవుడే నిన్ను నన్ను కలుసుకున్నాడు. ఆమేన్. విషయం ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఈ సంఘ శాఖల వారు యేసుని ఎక్కడేసి నమ్ముతున్నారు తెలుసా? సువార్తల్లో ఉన్న యేసుని నమ్ముతున్నారు. వాళ్ళు సువార్తలు ఎలా ఉన్నాడు? యేసు శరీరధారిగా ఉన్నాడు. పత్రికల్లో యేసు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుని వాక్యంగా ఉన్నాడు యేసు. 4 సువార్తల్లో యేసు ఎలా ఉన్నాడు సోదరుడా? శరీరధారిగా ఉన్నాడు. అంటే వాక్యము శరీరధారమైంది. కానీ తర్వాత వచ్చిన పత్రికలన్నీ కూడా యేసు ఎలా ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు. అంటే ఈరోజు ఈ సువార్తల్లో ఉన్న భౌతికమైన శరీరంలో ఉన్న యేసుని నమ్మబోధిస్తున్నారు వీళ్ళు. అందుకే దైవత్వం అర్థం కావట్లే. కానీ ఇప్పుడు పత్రికలు వచ్చేటప్పటికి యేసు ఎలా ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు. ఆదిలో ఏ విధంగా ఉన్నాడు పత్రికలు అలాగ వచ్చేసాడు. ఇప్పుడు ఆయన తను రూపాన్ని మార్చేసుకున్నాడు. గమనించండి, ఎప్పుడు మార్చేసుకున్నాడు ఆయన? ఎప్పుడైతే ఆయన సమాధిలోకి వెళ్ళాడో, తిరిగి లేచాడో, ఆయన అమ్మాయి మార్గం వచ్చేటప్పటికి తన రూపాన్ని మార్చేసుకున్నాడు. పెంతుకొస్తేనే పండగ దినం వచ్చేటప్పటికి తన రూపాన్ని మార్చేసుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యంగా మారిపోయాడు. నీ కలము తీసుకుని రాయము. పేతురుతో మాట్లాడుతున్నాడు, పౌలుతో మాట్లాడుతున్నాడు, యోహాను, యోహాను, పౌలు, యాకోబు, వీళ్ళందరితో పత్రికల్లో ఎలాగొన్నాడు ఆయన? దేవుని వాక్యముగా ఉన్నాడు. ఆమేన్. ఆయన ఏమయ్యాడు? రూపం మార్చేసుకున్నాడు. అందుకే చూడండి, అమ్మాయి మార్గంలో ఎలాగొన్నాడు ఆయన? యూదుడి వేషంలో లేడే, ఒక అన్యుడి వేషములో, తోటమాలి వేషంలో ఉన్నాడు. యూదుని వేషంలో ఉంటే ఆమేన్ వాళ్ళు గుర్తుపట్టేద్దరు, కానీ ఆయన రూపం మార్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే 4 సువార్తల్లో యేసు వచ్చినప్పుడు ఆ యొక్క యూదులు పాత నిబంధనలను యెహోవాని నమ్మారు వాళ్ళు. అవునా? పాత నిబంధనలో ఉన్న యెహోవాని వాళ్ళు నమ్మారు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిందని చూడలేకపోయారు. శరీరధారిగా ఉన్న వాక్యాన్ని నమ్మలేదు. ఇప్పుడున్న క్రైస్తవులు ఇప్పుడు 4 సువార్తల్లో ఉన్నటువంటి శరీరధారిగా ఉన్న యేసుని నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు శరీరధారిగా ఉన్న యేసు పత్రికల్లో వాక్యంగా మారిపోయాడు.
దానిని చూడలేకపోతున్నారు, దానిని నమ్మలేకపోతున్నారు. అవునా? ఆమె ఇంకా లోతుగా చెప్పాలంటే ఈరోజు ఏసు ఎలా మారిపోయాడు? ఆమె ఓపెన్ బుక్, లిటిల్ బుక్, సెవెంత్ సీల్ బుక్, ఆ విధంగా మారిపోయాడు. ఆమేన్. ప్రజలు ఏమవుతున్నారు? దే క్యాంట్ సీ, వాళ్ళు చూడలేకపోతున్నారు. అందుకే జక్కయ్య ఎవరో యేసు ఎవరో చూడగోరాను. ఆమేన్. ఈరోజు అనిపిస్తుందా యేసుని చూడాలని? యేసు ఎవరో చూడాలని అనిపిస్తుందా? యేసు నీకులాగా నాకులాగా ఉన్న వ్యక్తి అనుకుంటున్నారా? ఏదైనా ఒక మంచి యుగ పురుషుడు అనుకుంటున్నారా? ఒక ప్రవక్త అనుకుంటున్నారా? లేకపోతే త్రిత్వంలో రెండోవాడు అనుకుంటున్నారా? లేకపోతే కుమారుడు అనుకుంటున్నారా? అందుకే పౌలు అంటున్నాడు, పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు మనలో పుట్టాడు, కానీ ఈయనే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు, సమస్త అధికారులు పొందుకున్న దేవుడు ఆయన. జక్కయ్య మనసు ఏంటి? యేసు ఎవరో చూడాలి. ఎందుకంటే యేసు ఎవరికి అర్థం కావట్లేదు. దైవత్వం కూర్చిన మర్మం ఎప్పుడూ మర్మమే. దైవత్వం కూర్చున్నటువంటిది ఎప్పుడూ కూడా మర్మయుక్తంగానే ఉంది. అందుకే అర్థం కావట్లేదు. అందుకే చాలామంది ఏం చేస్తారు? సిలువ కనబడగానే అంటారు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఈ ఫోటోల్లో ఇంకో ఫోటో ఉంటుంది అంతే. వీళ్ళు కలిగి ఉన్న ఫోటోలకు ఇంకో పక్కన ఫోటో పెడతారు. వీళ్ళు కలిగి ఉన్న సింబల్కి పక్కన సిలువేస్తారు అంతే. ఈరోజు క్రైస్తవులు కూడా తండ్రికో చైరు, కుమారుడికో చైరు, పరిశుద్ధాత్మకో చైరు, తర్వాత దేవదాసయ్య గారికి ఇంకో చైరు. 4 చైర్లు. పరలోకంలో ఉన్నది ఒకటే. ఒక వ్యక్తి 3 చైర్లో కూర్చోగలడండి ఏకకాలంలో? ఒకే వ్యక్తి 3 చైర్లో కూర్చోగలడా? కూర్చోలేడు. అందుకే పరలోకములో ప్రకటన గ్రంథం 4 అధ్యాయములు పరలోకమందు ఒక సింహాసనం వేయబడింది అంటున్నాడు. ఈరోజు ఎన్ని సింహాసనాలు ఉంటున్నాయి? 4. అవునా? హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టుగా ఏమైనా తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అనుకుంటున్నారేంటి? ఉంటారుగా చాలామంది తొడ మీద కూర్చుంటారు, ఒకళ్ళు సంకలో ఎక్కి కూడా ఒకళ్ళు, లేకపోతే యేసు ప్రభు ఏమో తండ్రికి సంకలో ఉన్నాడు అనుకుంటున్నారేమో చాలామంది, లేకపోతే నెత్తి మీద కూర్చున్నాడేమో, ఓఫు అని ఉత్తు నీళ్ళు జల్లుతూ కూర్చున్నాడేమో అనుకుంటున్నారేమో, వాటర్ని జల్లుతున్నాడేమో అనుకుంటున్నారేమో. కాదు. ఆమేన్. లేకపోతే ఈ పెక్కాడేమో గుర్రమాట ఆడుతున్నాడు అనుకుంటున్నారేమో చాలామంది. హల్లెలూయా. ఆయన కుడిపార్సన ఉన్నాడంటే భుజం ఎక్కేయడేమో అనుకుంటున్నారు చాలామంది. లేకపోతే మెల్ల మీద మేకపిల్ల ఎక్కాడేమో అనుకుంటున్నారు చాలామంది. నో 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 పరలోకంలో ఒకే సింహాసనం ఉంది, కానీ 3 సింహాసనాల్లో 4 సింహాసనాలు తెగేసేస్తున్నారు. దేవుడు ఒక్కడే. యేసు ఎవరు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే సర్వాధికారైన దేవుడు. ఆయన ప్రజలను విమోచించేవాడు. ఆయనే రక్షకుడు. ఆయనే మొదటివాడు. ఆయనే కడపటివాడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే షారోను లోయ, ఓ లోయలోని పద్మరాగం, ఆయనే షారోను రోజా. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఆమేన్, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఆయనకి దరిదాపుగా 400 పైగా బిరుదులు ఉన్నాయి. ఆమేన్. నువ్వే పెట్టుకుంటున్నావు కదా. ఏంటి? మామూలుగా స్కూల్లో ఒక పేరు, ఇంటికాడ ఒక పేరు. చిన్నోడా, బుజ్జోడా, బుజ్జిగా, పండుగ, ఇలాంటి పేర్లు నువ్వే పెట్టుకున్నప్పుడు, నాన్న, పండా, ఇవన్నీ నువ్వే పెట్టుకుంటున్నప్పుడు పండుగ మరి ఆయనకి ఎన్ని ఉంటాయి? ఆమేన్, హల్లెలూయా. ఆయనే వేరు, ఆయనే చిగురు, ఆయనే మొదటివాడు, ఆయనే కడపడవాడు, ఆయన యుగ యుగములు జీవించేవాడు. ఆమేన్, హల్లెలూయా. నీకే అన్ని పేర్లు డజన్ గోల్ది ఉంటాయి. అవునా? మరి ఆయనకి ఎన్ని ఉంటాయి? 400 పైగా బిరుదులు ఉన్నాయట. ఈరోజు దైవత్వం అంతా కూడా మర్మంగా ఉందండి. ఇప్పుడు ఈ జక్కయ్యకి ఏంటి మర్మం? దైవత్వం. నీకు దైవత్వం అర్థం కాకుండా నీకేంకి మెసేజ్ ఏమి అర్థం కాదు. అవునా? అందుకే తన థాట్ ఏంటి? ఇప్పుడు యేసు ఎవరో చూడాలి. యేసు ఎవరు? ఆయన అత్తమాలు యేసు 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 అంటున్నారు. యేసు ఎవరో? ఆమేన్, చూడగోరెను. ఆమేన్. కొంతమందికి తడిపోతాడులే మనకి ఎందుకులే అనుకున్నట్టు ఉంటారు. కానీ ధనవంతుడైనటువంటి జక్కయ్యకి మాత్రం తెలుసుకోవాలని ఉంది. సోదరుడు నీకు తెలుసుకోవాలని ఉందా? సహోదరుడు నీకు తెలుసుకోవాలని ఉందా యేసు ఎవరు? ఆమేన్. కానీ జక్కయ్యకి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. ఆమేన్. విషయం ఏంటంటే తెలుసుకోవాలని ఆసక్తి ఉంది, కానీ మనోడు పొట్టుడు.
ఆమేన్. అతని స్ట్రక్చర్ ఎలాగుంది తెలుసా? చిన్నగా ఉందంట. అతని లిటిల్ స్ట్రక్చర్ అట, లిటిల్ స్ట్రక్చర్. ఆమేన్, హల్లెలూయా. అతని రూపం ఎలాగుందంటే చిన్నగా ఉందంట, పొట్టిగా ఉన్నాడట. ఆమేన్, హల్లెలూయా. పొట్టిగా ఉన్నామంటే సంకుచితమైన మనసు ఉంది, అందుకే దైవత్వం అర్థం కావట్లే. ఆమేన్. ఆ దైవత్వం అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటంటే హృదయంలో మిగతా కార్యక్రమాలన్నీ నింపబడిపోయాడు, అసలైంది లేదు. సంకుచితమైన హృదయముతో ఉన్నాడు, సంకుచితమైన ఆలోచనతో ఉన్నాడు, అతను త్రిత్వముతో ఉన్నాడు, అతను బీటీహెచ్ ఎంటీహెచ్లతో ఉన్నాడు, అతను బైబిల్ కాలేజీ బోధతో ఉన్నాడు, అతను ఎక్కడో నేర్చుకున్న ఆ త్రిత్వ బోధతో ఉన్నాడు. ఇంకేం అర్థమవుతుంది సార్కి? పుట్టుడు. ఆమేన్. ఓ చిన్న మనసు, విశాలమైన హృదయం లేదు. అయ్యో వాక్యాన్ని పరిశీలన చేద్దాం, యేసు ఎవరో తెలుసుకుందాం, ఆశ ఉంది కానీ తెలుసుకోలేకపోతున్నాడు. పుట్టుడు కదా, ఆశ ఉంది కానీ చూడలేకపోతున్నాడు. ఈరోజు మంది చాలామంది అంటారు, చాలా బాగుందండి అంటారు కానీ లోపలికి వెళ్ళరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యగారు బళ్ళే చెప్తున్నారు కానీ అయ్యా ఏంటి వాక్యం అని అడగరు. వింటారో కూర్చుంటారో వెళ్ళిపోతారు. ఇంకా ఆ ముఖం అంతే, మళ్ళీ కనబడరు అంతే. ఆమేన్. కొంతమంది వస్తారు, వాళ్ళు నిద్రపోతే వస్తారు, ఇంటికాడ మంచాలు ఉండవు కాబట్టి. అవునా? హల్లెలూయా. ఇంటికాడ మంచాలు లేనట్టుకు వచ్చి కుర్చీలో పడుకుంటారు వీళ్ళు. యేసు ఎవరో చూడాలనుకుంటున్నారు కానీ పద్ధతులు మాత్రం ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. ఆమేన్. ఇలా 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 చూస్తున్నారండి, ఎక్కడ అర్థమవుతుంది? ఇలా చూస్తే పుట్టుడికి ఏం అర్థమవుతుంది? కొంచెమే కనబడుతుంది, నడుము కనబడుతుంది, లేకపోతే భుజాలు కనబడుతుంది, మొహం కనబడుతుందా? ఆమేన్. అందుకే ఇలా చూస్తున్నారంట. ఓ లేఖనం చూసి దేవుడు ముగ్గురే ఇలా చెప్తారని అనుకుంటున్నారంట. తండ్రి తండ్రి అన్నాడు కదా, పైనుంచి పావురం వచ్చేసింది, కింద పైనుంచి ఏమో స్వరం వచ్చేసింది. ఈ మూడు ఉంటే ముగ్గురు ఉంటారు కానీ ఒకడు అన్నాడు ఏంటి? పొట్టోడీడు. వీడికి అర్థం కావట్లేదు, సగం సగం చూస్తున్నాడు. అందుకే వాక్యాన్ని సగం సగం చూసేవాడికి అర్థం కాదు. ఈరోజు ఆత్మ సంబంధమైన పొట్టి వారికి, వాక్యాన్ని సగమే చూసేవారికి వాక్యం అర్థం కాదు. దేవుడు నీకు అర్థం కావాలంటే వాక్యాన్ని పూర్తిగా చూడాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలా చూస్తాడు, ఏం కనబడుతుంది? ఏం కనబడదు. ఇంకోలా ఎగురుతాడు, ఎలా కనబడుతుందా? లేకపోతే ఇక్కడ 2 రిఫరెన్స్లు తీసుకుంటాడు, ఆవు పట్టుకునే ఊగుతూ ఉంటాడు. అర్థమవుతుంది పొట్టోడికి? అర్థం కాదు. నేను ఆత్మ సంబంధమైన పొట్టోళ్ళ కోసం మాట్లాడుతున్నా, అవునా? భౌతికమైన పొట్టోళ్ళ కోసం మాట్లాడట్లేదు. ఆత్మీయంగా వాక్యాన్ని కొంచెం కొంచెం ముక్కలు చూసే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆమేన్. ఎవరు ఎత్తారు రిఫరెన్స్లు? ఇగో తండ్రి అన్నాడు ఇక్కడ. నువ్వుగా నేను చెప్తున్నా 264 సార్లు ఉంది యోహాను సువార్తలో తండ్రి అని. అర్థమవుతుందా? 260 సార్లు పైగా ఉంది తండ్రి తండ్రి. ఏ సువార్తలన్నీ కలిపి కొట్టాయి. ఆమేన్. అను తండ్రి ఎందుకు అన్నాడు? ఆయన వచ్చేసే వర్క్ ఏంటి? కొంచెం సేపేమో నేనే తండ్రి అన్నాడు. ఈ పొట్టుడికి అర్థం కాలేదు. అది వచ్చేసారి తండ్రి అన్నాడు అంతే. ఆ తండ్రిని మాట పట్టుకుంటాడు. తండ్రి లేకుండా కుమారుడు వచ్చేసాడు ఏంటి? మరి నీకులాగా ఎవరన్నా పెళ్లి చేసుకుని కనాలి. యేసు ప్రభుకి తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మలు తండ్రి చెప్పండి. మరియమ్మ ఎవరి వల్ల గర్భవతి అయింది? పరిశుద్ధాత్మలు గర్భవతి అయింది. మరి యేసుకు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ అవ్వాలి. మరి తండ్రి ఎందుకు? 2 తండ్రులు యేసుకి. యేసుకి తండ్రి ఎవరు? యెహోవాయా లేకపోతే పరిశుద్ధాత్మ తండ్రి? ఈ లెక్క ప్రకారం చూస్తే పరిశుద్ధాత్మలు గర్భవతి అయింది. ఎవరు? యేసుక్రీస్తు సన్న పరిశుద్ధాత్మని రాయాలి. మరి యెహోవాని రాస్తున్నారంటే అక్రమ సంబంధమా? ఆ యూదులు అన్నట్టుగా నువ్వు అంటున్నావు అక్రమ సంబంధం అని, నీకు తెలియకుండాని. ఆ రోజు యూదులు ఏమన్నారు? యేసుని అక్రమ సంబంధం అన్నారు. ఇప్పుడు యేసుకి 2 తండ్రులు చేసి ఇప్పుడు నువ్వు కూడా అక్రమ సంబంధం అంటున్నావు యేసుని. ఆమేన్, హల్లెలూయా. పావురం వచ్చేసిందంటే వండుకు తినే. పావురం వచ్చేసింది, పక్క నుంచి మాట్లాడేస్తుందంట. పుట్టోళ్ళకి అర్థం కావట్లేదు. ఆమేన్. ఆ పావురము బాప్తిస్మిచ్చి యోహానుకు తప్ప ఎవరికి కనబడలేదు అక్కడ. అవునా? ఆ స్వరము బాప్తిస్మిచ్చి యోహానుకు తప్ప ఎవరు వినలేదు అది. అవునా? యోహాను సువార్త రాశాడా? ఆ స్వరము యోహాను కొరకే పంపబడిందని. ఆమేన్. ఆ స్వరం ఎవరి కోసం పంపబడిందంట? యోహాను కోసమే పంపబడింది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుకోండి వర్తమానం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 32 మరి యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుడు చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయన్ని ఎరగనైతిని కానీ నీళ్లలో బాప్తిమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగివచ్చుడు నిలుచుట చూచితువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిమిచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడు నేను తెలుసుకున్నకు సాక్ష్యం ఇచ్చేతున్నా. నేను యేసు ఎవరో గుర్తించాలని చెప్పి బాప్తిమిచ్చి యోహానికి సూచన ఇచ్చాడు. నీకెందుకు ఇచ్చాడు? వారు సపోజ్ ఆత్మ పౌరం వచ్చేసి వాళ్ళకి కనబడింది అనుకో, ఆ పరలోకం స్వరం వచ్చేసింది అనుకో, వాళ్ళు సిలువ ఇవ్వవలసిన పని ఏముంది? సిలువ ఇవ్వవలసిన పని ఏముంది? వాళ్ళు పరిశుద్ధాత్మ ఏమో పైనుంచి వచ్చేసి పావురంలాగా ఎగిరేసి ఈయన భుజం మీద వాలేస్తే మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వచ్చి ఈయన భుజం మీద వాలేసి తండ్రి ఏమో పైనుంచి మాట్లాడేస్తే ఇజ్రాయెల్ దేశం అంతా మారు మనసు పొందేసి పశ్చాత్తాపడిపోయి వాళ్ళు తిరిగి రాజ్యాన్ని కట్టుకుని వెళ్ళిపోవాలి. మరి పరలోకం స్వరము పావురము కనబడిపోతే వాళ్ళు ఎందుకు సిలువేశారు అంటే వాళ్ళకి కనబడింది అంటారా? ఆమేన్. అక్కడ ఉన్నవాళ్ళు కనబడలేదు కానీ నీకు కనబడిపోతుంది ఇక్కడ. అవునా? అంటే వీళ్ళు ఎవరు? పొట్టోళ్ళు. ఈ పొట్టోళ్ళకి అర్థం కాదు, చేసేవారు అర్థం కాదు. పొట్టోళ్ళకి అర్థమవుతుందయ్యా? ఆమేన్ ఆమేన్. ఇలా ఎగురుతాడు, ఏం కనబడలేదు. ఆమెన్. పొట్టుకున్నాడు అనుకో, ఏం చూస్తాడు? కాళ్ళు చూస్తాడు, అయ్యో బూట్లు బళ్ళే ఉన్నాయి అంటాడు. మొహం కనబడుతుందా? ఈ ఫ్యాంట్ ఇక్కడ ఏదో సిరిగింది అంటాడు తప్ప పైన చూస్తాడా చొక్కాయ? ఏ సొక్కేసి కూడా కనబడలేదు. ఇలా తొంగి చూస్తాడు, అలా తొంగి చూస్తాడు. ఈరోజు వాక్యాన్ని అక్కడక్కడ తొంగి చూసేవాళ్ళకి అర్థం కాదు. బైబిల్లో దేవుడు ఒక్కడేనుంది. మరి ముగ్గురు దేవుళ్ళు ఎందుకు చేస్తున్నాం? ఈరోజు చాలామంది అంటారు దేవుడు ఎవరంటే ఒక్కరే అంటారు. మరి తండ్రి దేవుడా కుమారుడు దేవుడు అంటే తండ్రి దేవుడండి. మరి కుమారుడు ఎవరు? కుమారుడు దేవుడేనండి. అప్పుడు మరి ముగ్గురు దేవుళ్ళు అవుతున్నారు కదండి. అంటే వీళ్ళకే క్లారిటీ లేదు. అంటే ఎందుకు ఇలా కనబడతలేదంటే పొట్టోళ్ళు కొంచెంసేపు ఈపు కనబడుతుంది, కొంచెంసేపు ఏమో ఇలా తిరిగి వచ్చాడు అనుకో ఈ పక్కన కనబడుతుంది, అలా తిరిగి వచ్చాడానికి అలా కనబడుతుంది. నీకు కనబడాలంటే ఈ లిటిల్ స్ట్రక్చర్ ఉన్న వాడికి స్టాచ్యూర్ ఆఫ్ ది స్టాచ్యూర్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మ్యాన్ ఎక్కడ కనబడతాడు? యేసు ఎవరు? పరిపూర్ణమైన మానవుడు. అవునా? కానీ జక్కయ్య అంట లిటిల్ స్టేచర్ ఉన్నవాడట. అంటే పరిపూర్ణమైనటువంటి మానవుడిగా లేడు, లిటిల్ మానవుడు, లిటిల్ వ్యక్తి. ఇప్పుడు పైనుంచి చెందో చూడాలంటే ఎక్కడవుతుందండి? అవదు. కానీ యేసుని చూడాలనే దాహం ఉంది. యేసును చూడాలనే దాహం ఉంది వ్యక్తికి. యేసు ఎవరు? ఆమేన్. పరిపూర్ణమైన మానవ స్వరూపం కలిగి ఉన్న ఆయన ఎక్కడ? ఆయన ఎలాగ అర్థమవుతుంది? ఆమేన్. డైమండ్ నీకు అర్థమవుతుందా? అనేక కోణాలు మెరుతుంటుంది. అది ఈ మూలని చూసిన, ఆ మూలని చూసిన, అవతల నుంచి చూసిన, ఇతరులను చూసిన డైమండ్ అలాగ ఉంటుంది. అందుకే గాడ్ ఈజ్ ఎ డైమండ్. గాడ్ ఈజ్ ఏ డైమండ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే బైబిల్లో దేవుడు 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 అన్నాడా? మొట్టమొదటిగా దేవుళ్ళు అన్నది ఎవరు చెప్పండి? సాతానుడు అన్నాడు పదం. దేవుడు ఆది యందు భూమి ఆకాశాలు సృజించెను. దేవుడు 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 అని 2 అధ్యాయాల వరకు దేవుడే అన్నారు. కానీ 3 అధ్యాయం వచ్చేటికి ఏమన్నారు? దేవుళ్ళు అన్నారు. అవునా? ఇప్పుడు దేవుళ్ళు అనే పదాన్ని వాడింది ఎవరు? సాతానుడు మొట్టమొదటిగా. అక్కడి నుంచి వాడు బిడ్డలందరూ కూడా దేవుళ్ళు అంట మొదలెట్టారు. అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? 3 వచ్చారు, ఒకడు కాదు, 3 వచ్చారు. ఆమేన్. అవునా? ఏమన్నాడు అబ్రహాము? ప్రభువా అన్నాడా? ప్రభువులారా అన్నాడా? ప్రభువా అని పిలిచాడు. అవునా? హల్లెలూయా. అదే లోతు దగ్గరికి వెళ్తే ఏమన్నాడు? ప్రభువులారా అన్నాడు. అంటే లోతుకి దేవుళ్ళు 3గా కనబడుతున్నారు, అబ్రహాముకి దేవుడు ఒక్కడిగా కనబడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నిర్గమాకాండం వచ్చినప్పటికి ఏమన్నాడు మోషేతో? నీ దేవుడైనా యెహోవాను నేను తప్ప నీకు ఏ దేవుడు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కింద నీళ్ల ఎందే కానీ ఎక్కడా నువ్వు దేవుడు ఉండకూడదు. ఆయన అంత కమాండ్ చేస్తున్నాడు. అందుకే ఇజ్రాయేల్కి 3 దేవుళ్ళు అంటే పళ్ళోళ్ళు కూడా ఎత్తారు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారంటే పళ్ళు ఊడిపోతాయి. వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇజ్రాయేలుకి వాగ్దానం ఉన్నది, ఆజ్ఞ ఉన్నది, దేవుడు ఒక్కడే అని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అంతే. ఆమేన్. దేవుడికి చేతులు, కాళ్ళు, ముక్కు తగిలించకండి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేనే రక్షకుడిని అన్నాడు. ఎవరో రక్షకుడు? దేవుడే రక్షకుడు. దేవుడే రక్షకుడై ఉన్నాడు. మరి రక్షకుడుగా ఎవరున్నారు భూమి మీద? నువ్వు అంటావు కదా, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. ఎవరు రక్షకుడు? ప్రభువైన యేసుక్రీస్తు. పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో రక్షకుడైన యేసు. ఏమన్నాడు? దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నాడు. ఆమేన్. రక్షకుడు పుట్టాడా? ఆమేన్. పాత నిబంధనలో రక్షకుడు ఎవరు? యెహోవా. యెహోవా ఏమయ్యాడు ఇప్పుడు? ఆ రక్షకుడు ఏమయ్యాడు? పుట్టాడు. యెహోవా ఎలా పుట్టాడు? యేసుక్రీస్తుగా పుట్టాడు. పాత నిబంధనలో రక్షకుడు ఎవరు? యెహోవా. ఇప్పుడు ఆ రక్షకుడు పుట్టాడు లేదా దావీదు పట్టణంలో? ఎలా పుట్టాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. వెరీ వెరీ సింపుల్. పుట్టడానికి ఎక్కడ అర్థమవుతుంది? ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపం నీకు అర్థం అవ్వాలంటే నీవు పరిపూర్ణమైన మానవ స్వరూపంలోకి రావాలి. ఈ పొట్టోళ్ళకి అర్థమవుతుందా? కొంచెం కొంచెం ముక్కలట్టుకెళ్ళిపోయి జాయింట్ చేసేవాళ్ళకి అర్థమవుతుందా? దైవత్వం అర్థం కావాలంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు నువ్వు చూడాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరో చూడగోరని కానీ పొట్టోడు కాబట్టి చూడలేకపోయాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన పొట్టివారు ఆయన్ని చూడలేకపోతున్నారు సోదరులారా. ఆత్మ సంబంధముగా పొట్టిగా ఉన్నవారు ఆయనను చూడలేకపోతున్నారు. ఇదిగో ప్రకటించినవాడు నేనే, ఇదిగో రక్షించేవాడిని నేనే, దాన్ని గ్రహింపజేసేవాడిని నేనే. రక్షణ కార్యము నీకు గ్రహింప చేయాలంటే అది నేనే చేయాలి. ఒక రక్షణ కార్యము నీకు బయలుపరచబడాలంటే నేనే దానికి గ్రహింపు శక్తిని ఇవ్వాలి. అవునా? ఎవరిస్తున్నారు అది? పరిశుద్ధాత్మ అంతరంగ బోధకుడికి వచ్చి ఆ రక్షణ కార్యమును నీకు బయలుపరుస్తున్నాడు. అందుకే అంతరంగ బోధకుడు నీకు బోధించి ఆ రక్షణ కార్యములకు నేను నడిపిస్తున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? అందుకే యేసుని ఎవరో చూడగోరేను. హల్లెలూయా. పొట్టోడు. ఆమేన్. ఎలాంటి పొట్టివాడు? వాక్యాన్ని చూడాలని పొట్టోడు. పొట్టుకున్నవాడికి అర్థం, పొడవుకున్నవాడిని పొట్టుకున్నాడు నిలబెట్టండి, ఇలా చూసినా కానీ అర్థం కాదు. ఒకేలా కొంచెం చూపున్నాడు, నడుము విరిగిపోద్ది. అవునా? అతను చూడాలంటే ఏదో ఎక్కాలి. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ పొట్టోడు? నడిచి 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 మేడ్చెట్టు ఎక్కేసాడట. అవునా? హల్లెలూయా. మేడి చెట్టు అంటే అర్థం ఏంటో తెలుసా? జ్ఞానం. ఆమేన్. ఇప్పుడు యేసు ఎవరో తెలుసుకోవాలని బైబిల్ కాలేజీకి ఎక్కాడట. మీకు అర్థమవుతుందా? ఈరోజు బైబిల్ కాలేజీలో యేసు అర్థం కాడు. మేడి పండు చూడ మేలిమై ఉండిన పొట్ట విప్పు చూడ అలాంటి చెట్టు ఎక్కాడు మనోడు. మీకు అర్థమవుతుందా? ఈ పొట్టు వ్యక్తి వెంటనే ఆ మేడి చెట్టు ఎక్కేసాడట. అంటే 3 నెలల బైబిల్ కోర్సుకు జాయిన్ అయిపోయాడు. బెంగళూరు పరిగెడేశాడు. నేను తెలుసుకోవాలి యేసు ఏంటో, నాకు ఏంటో అర్థం కావాలి దైవత్వం. ఆ బైబిల్ కాలేజీకి అర్థం కాదు. దాని పొట్ట విప్పు చూస్తే పురుగులు ఉంటాయి దానికి. అవునా? పొట్ట విప్పు చూస్తే పురుగులు ఉంటే ఆ పురుగుల చెట్టు ఎక్కాడండి మనోడు. అర్థమవుతుందా సారో? పొట్ట విప్పు చూడ పురుగులుండెను. ఆ చెట్టు ఎక్కేసి తొంగు చేస్తున్నాడు ఆకుల్లో నుంచి. కనబడతాడా? ఆమేన్. హల్లెలూయా. నువ్వు తెలివితోనూ జ్ఞానముతోనూ దేవుణ్ణి చూడలేవు.
ఆయన బయలుపరుచుకుంటే తప్ప నీకు దైవత్వం అర్థం కాదు. ఆమేన్. ఏమన్నాడు? తండ్రి ఆకర్షిస్తే కానీ ఎవడో నా దగ్గర రాలేడు అన్నాడు. అయ్యో మళ్ళీ తండ్రి అన్నావేంటి? ఎక్కడి నుంచి ఆకర్షించుకుంటాడు తండ్రి? కుమారుల్లో నుంచి ఆకర్షించుకుంటాడు. అర్థమవుతుందా? ఆమేన్. ఇప్పుడు నేనున్నాను, మిమ్మల్ని ఆకర్షించుకోవాలంటే ఎవరు ఆకర్షిస్తున్నారు? నేను ఆకర్షిస్తున్నానా? ఎవరు ఆకర్షిస్తున్నారు? ఎందుకు నా ఎంట తిరుగుతున్నారు మీరు? ఎందుకు నా కారు ఎక్కుతున్నారు? ఎందుకు నేను తిడుతుంటే పడుతున్నారు? ఎందుకు గద్దెత్తుని పడుతున్నారు? మామూలుగా వాక్యం లేకపోతే ఒక మాట అంటే నన్ను ఊరుకుంటారా? మొఖం మీద గుద్దేస్తారు నన్ను. అవునా? కానీ ఎవరు ఆకర్షిస్తున్నారు మిమ్మల్ని? నా లోపల ఉన్న తండ్రి అయిన వాక్యం మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంది. అవునా? అప్పుడే పాస్టర్ గారు ప్రైజులు ఆడండి, అప్పుడే అయ్యగారు వందలాలండి, ఇది తినండి అంటున్నారా? ఇది మీకు కట్టుకొచ్చానండి గిఫ్ట్ అంటున్నారా లేదా? ఇప్పుడు తండ్రి ఆకర్షిస్తే కానీ ఆమేన్ హల్లెలూయా. వీళ్ళు ఏమనుకుంటారంటే తండ్రి సంతకం పెడితే కానీ కుమారుడు శాంక్షన్ చేయడు అనుకుంటున్నారు. ఇదేమో ఇసుకు బట్టి అనుకుంటారండి, లేదా ఇటుకు బట్టి అనుకుంటున్నారా? వెళ్ళి మా కొడుకు ఎత్తాడు వెళ్ళు. ఎలా ఉంటుందంటే స్టోరీ, మనం వెళ్ళి ఒక వ్యక్తిని అడిగితే నాకు సంబంధం లేదు, మా డాడీ చెప్తే ఇచ్చేస్తాను అంటాడు. అప్పుడు ఏమవుతుంది? డాడీ గారు చెప్తే పట్టుకుని మీ డాడీ చెప్పాడంటే పట్టుకెళ్ళిపో. అలాంటి స్టోరీలు కాదు ఇవి. తండ్రి ఆకర్షించాలి. క్రీస్తులో ఉన్న వాక్యములను ఆకర్షిస్తే కానీ నీకు అర్థం కాదు. వీడేం చేస్తున్నాడు? ఆమేన్. ఈ 3 నెలల కోర్సులో ఇలాగ అంటున్నాడంట, తండ్రి తండ్రి తండ్రి, ఓ కుమారుడు కుమారుడు కుమారుడు, పరిశుద్ధాత్మ పౌరం పౌరం అంటాడంటే ఏం కనబడతలేదు. జక్కయ్య నీకు ఎందుకని తిప్పలో? 3 నెలల కోర్సు అయిపోతుంది కానీ ఆయన అర్థం అవ్వట్లేదు. ఈ 3 నెలల కోర్సులో కూడా ఏమర్థమైంది? ముగ్గురు దేవుళ్ళే. ఎందుకంటే మేడు చెట్టు మేడు పండు చూడ మేలుమై ఉండని పొట్టవిప్పు చూడ పురుగులుండి ఏ పురుగులు ఇవి? 4 పురుగులు. అంటే ఏ చెట్టు ఎక్కాడు మనోడు? ఆమేన్ హల్లెలూయా. ఒక బిషప్ అని చెట్టు ఎక్కాడు, ఒక బైబిల్ కాలేజీకి ఎక్కాడు. బైబిల్ కాలేజీలో దేవుడు ఎవరు నీకు తెలియదండి. ఆ బైబిల్ కాలేజీలో ఉండి 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 బయటకు వచ్చినాడు అపోస్తలుడైన పౌలు. ఈ గమాలియేలు ట్రైనింగ్ అంతా కూడా నేను చింపేస్తున్నాను, కాల్చేస్తున్నాను అన్నాడు. అన్నాడా? గమాలియేలు దగ్గర ఉన్నాడా ట్రైనింగ్లోని అపోస్తలుడైన పౌలు? ఏసు అర్థమయ్యాడు ఎవరన్నాని? ఆ పుస్తకాలు పాడేసిన తర్వాత అర్థమయ్యాడు అంటే ఏసు ఎవరు? నీ బైబిల్ కాలేజీలో నీ బుద్ధి, నీ జ్ఞానము, తెలివితేటల ద్వారా ఏసుని అర్థం చేసుకోలేవు, దేవుడికి బయలుపరుచుకుంటే తప్ప. అప్పుడు అన్నాడంటే ఎందుకైతే ఇప్పుడు ఆమేన్ ఆ పురుగులో ఉన్న చెట్టు దిగే అన్నాడంట. అవునా? హల్లెలూయా. ఆ యొక్క బైబిల్ కాలేజీ నుంచి బయటికి రా, నీ తెలివి జ్ఞానంలోంచి బయటికి రమ్మన్నాడంట. ఆమేన్. ఎలా పిలిచాడు? పేరు పెట్టి పిలిచాడట. జక్కయ్యా త్వరగా దిగిరమ్ము. దిగిరమ్ము అంటలేదు, త్వరగా దిగిరమ్ము. సహోదరుడా, ఆ జ్ఞానము, ఆ తెలివితేటల బైబిల్ కాలేజీలు ఆ మనుషులు ఏలుబడి చేసే పద్ధతుల్లో నుండి, ఆ పండగల్లోంచి, ఆచారాల్లో నుంచి, తప్పుడు బోధల్లో నుంచి, అబద్ధ బాప్తిస్మాల్లో నుంచి, ఆ త్రిత్వములో నుంచి, ఆ పండగలు, ఆచారాలు, లెంటి డేస్లో నుంచి బయటికి దిగిరమ్ము. వాటి నుంచి బయటకు వచ్చేయి. ఆ సహవాసంలోకి వెళ్తే వేసిన చూడలేవు నువ్వు. సహవాసం అంటే ఏంటి? ఆకులు. ఈ ఆకులు ఇలా తీసేసి అలా చూస్తున్నారంట. ఇదో పెంతుకొస్తే, ఇదో మెథడిస్ట్, లోదరాను, ఇలా 2 ఉన్నాయంట. వాటి వెనకాల ఉన్నాడంట మనోడు. అంటే వీటిలో సహవాసం చేస్తున్నాడు, వేసిన చూసేస్తున్నాడు. అంటే మనోడు 2 సంఘాలు ఉన్నాయి. ఈ 2 సంఘాలు ఉంటే వేసి అర్థమవుతాడా? అర్థం కాదు. నువ్వు త్వరగా దిగిరమ్ము. జక్కయ్యా, అయ్యా పేదరికంలో ఉన్నవాడా, జక్కయ్యా నువ్వు త్వరగా దిగిరమ్మయ్యా. ఆమేన్. ఏమని పిలిచాడంట? పేరెట్టి పిలిచాడట. ఆమేన్. ఈరోజు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. వాళ్ళకి అర్థమైపోయింది. పేరు పెట్టి ఎవరు పిలుస్తారు? మనుషు కుమారుని పరిచర్య జరిగితేనే పేరుడు పిలుస్తారు. వాళ్ళు యూదులు నమ్మకం పడి తెలుసా? హృదయ రహస్యాలు బయలుపరిచేది ఎవరు? మనుషు కుమారుడు. జక్కయ్యకి అర్థమవుతుంది. ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో జక్కయ్యకి అర్థమైపోయింది, ఉన్నవాడు యేసు ఎవరు అర్థమైపోయింది. అతని జాతకం అంతా తెలుసు యేసుకి.
జక్కయ్య అని పిలవగానే అతనికి అర్థమైంది ఏంటి తెలుసా? నా పేరు ఇతనికి ఎలా తెలుసు? అతను హృదయ రహస్యాలు బయలుపరిచేవాడు. ఇతనే మనిషి కుమారుడు, ఇతనే మెస్సయ్య, యెహోవాయే మెస్సయ్యగా వచ్చాడు, యెహోవాయే మెస్సయ్యగా వచ్చాడు క్రీస్తు అని అర్థమైందంట. నతనీయేలు, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానయ్యా నతనీయేలు అన్నాడంట. ఆ నతనీయేలు అని పేరు చెప్పగానే వచ్చింది మెస్సయ్య అని అర్థమైందంట. అర్థమవుతుందా సారు? మెస్సయ్య పరిచర్య ఏంటి? హృదయ రహస్యాలు బయలుపరచుట. నువ్వు కపటం లేని ఇశ్రాయేలుడివి. నువ్వు చెట్టు కింద ఉండి నువ్వు ప్రార్థించక ముందే నాకు తెలుసు, నువ్వు నీ పేరు తెలుసు, నీ డోర్ నెంబర్ ఇది అని చెప్పేస్తున్నాడు. చెప్తున్నాడా? మనుషు కుమారుడు అక్కడ పరిచయం జరగడము జక్కయ్య చూశాడు, నతనీయేలు చూశాడు, బావి దగ్గర ఉన్న స్త్రీ చూసింది, పేరు పెట్టి పిల్లలను పిలిచి చూశాడు. అప్పుడు పరిచయం ఏంటి అర్థమైపోయింది. మనిషి కుమారుని పరిచర్యలు ఏం జరుగుతుంది? పేర్లు బట్టి పిలవబడతాయి. అప్పుడు వచ్చిన యేసు ఏంటి అర్థమయ్యాడు. ఆమేన్. ఇప్పుడు సంతోషంతో దిగి వస్తున్నాడంట. ఆమేన్. మా పాస్టర్ గారు ఏమనుకుంటారు, మా వెనకాల సభ్యులు ఏమనుకుంటారు? చెట్టు గీసేస్తా దూకెత్తే, ఆకులు గుచ్చేసుకుంటే గుచ్చితే కూర్చొని రాసుకుంటే రాసుకొని చెట్టు దిగేస్తాను అర్జెంటుగా అనుకున్నాడట. ఆమేన్. ఈ రాత్రి నా సోదరుడు త్వరగా దిగు, నీ అబద్ధ సిద్ధాంతాలను త్వరగా దిగు, నీ లోక కార్యాల నుంచి త్వరగా దిగు, బైబిల్ లేని బోధల నుంచి త్వరగా దిగు, పండగల నుంచి బయటికి రా, ఆచార సంబంధమైన బోధల నుంచి బయటికి రా, నీ లోక కార్యముల నుంచి బయటికి రా, త్వరగా దిగు జక్కయ్య, కటిక పేదరికంలో ఉన్న జక్కయ్య, నువ్వు త్వరగా దిగు. ఆమేన్. ఇప్పుడు పేరు పలకగానే త్వరగా దిగి వచ్చేసాడట. ఆమేన్. దేవుని కుమారుడికి పదే పదే చెప్పకర్లొద్దు, ఒక్కసారి చెప్తే అతను రెస్పాన్స్ ఇస్తాడు. ఒక్కసారి చెప్తే దేవుని కుమారుడు రెస్పాన్స్ ఇస్తాడు. అతను మొదటి చూపులోనే వాక్యం అర్థమైపోతుంది. ఇంకా నటించవలసిన పని ఏమీ లేదు. వాక్యం ఒక్కసారి చూడగానే అతను పట్టేసుకుంటాడు. దిగాడంటే చాలా సంతోషంతో దిగాడట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీ ఇంటి దగ్గర ఉండవలసింది. ఆమేన్. సోదరుడా, ఈ వర్తమానం మీ ఇంటి ఉండాలి, ఈ వర్తమానం మీ ఇంటి ఉండాలి, ఈ వర్తమానం నీలో ఉండాలి. ఓ క్రీస్తు నీలోకి రావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు నీ ఇంటికి రావాలనుకుంటున్నాడు సోదరుడా, నీ గృహంలోకి రావాలనుకున్నాడు సోదరుడా. పట్టుకెళ్ళు, తీసుకెళ్ళు. నువ్వు చెట్టు దిగితే తీసుకెళ్ళగలవు. నీ పాత సిద్ధాంతాలు, పాత సహవాసాలు విడిచిపెడితే నువ్వు దేవుడిని నీ గృహాన్ని తీసుకెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనును. ఆమేన్. అందరది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళుచున్నాడని చాలా సనుక్కున్నారు. ఆయన కూటానికి అందరూ తాగుబోతులు వస్తున్నారు, ఆయన కూటానికి అందరూ తిరుగుబోతులు వస్తున్నారు, అందరూ సనుక్కుంటున్నారట. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. జక్కయ్య నిలబడ్డాడంట. ఆమేన్. ఇదిగో ప్రభువా అంటే మొదలెట్టాడంట. ఆమేన్. యూదులు ప్రభు అని అందరిని అంటారా? ఎవరిని అంటారు? యెహోవా అని అంటారు. ఇప్పుడు జక్కయ్య ప్రభువా అంటున్నాడంటే యేసు ఎవరో ఇప్పుడు అర్థమైపోయింది. ఆ రోజు పౌలు ప్రభు అని పిలిచాడు, మెస్సీ ఎవరు అర్థమైపోయింది, అందుకే ప్రభు అని పిలిచాడు. యేసు ఎవరు అర్థమైపోయింది. ఇప్పుడు జక్కయ్య కూడా అన్నాడు ప్రభువా అని పిలుస్తున్నాడు. యూదులు అందరినీ ప్రభు అనరు అంటే జక్కయ్యకి ఏమర్థమైంది? యేసు ఎవరో అర్థమైపోయింది. ఈ యేసు సామాన్యుడు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో యేసు క్రీస్తు అని అర్థమైపోయింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను. అంతకుముందు ఒకడు ఏమన్నాడు? ఆశ బేదలు కూడమా, సారీ బాబు అన్నాడు. కానీ నేనేమంటున్నాడు? ఈయన ఏమన్నా చెప్పాడు ఆస్తి ఇచ్చేయమని? ఈయన ఆస్తి ఇచ్చాయని చెప్పాడా? కానీ అడ్వాన్స్గానే ఆస్తి ఇచ్చేస్తాను అన్నాడు. నా పాపం అంతా ఇచ్చేస్తాను, నా పాపాన్ని అంతా బయటపడేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా దేనిని తీసుకున్నానో అతను 400 ఇచ్చేస్తాను. అన్యాయంగా నేను జీవించను, నీతి తప్ప ఇంక బ్రతకను. నేను నీతిగా బ్రతుకుతాను, వాక్యంతో బ్రతుకుతాను, రోషంగా బ్రతుకుతాను. ఆమేన్. అప్పుడు అన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇతడు కూడా
అబ్రహాము కుమారుడే. ఈ రోజున ఇతని పేరు జక్కే కాదు, ఇతని పేరు ఇస్సాకు. ఆమేన్. ఇప్పుడు జక్కే ఎలా మారిపోయాడు? ఇస్సాకుగా మారిపోయాడు. అందుకే ప్రవక్త జక్కయ్య భార్య పేరు రెబ్కా అని పెట్టాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము కుమారుడు జక్కయ్య, అబ్రహాము కుమారుడు వాస్తవంగా ఎవరో? ఇస్సాకు. ఆ కారణాన్ని బట్టే ఏం పెట్టాడు? రెబ్కా అని పేరు పెట్టాడు. కానీ ఇంటర్నెట్ ఏమని తెలుసా? సారా అని పెట్టాడు. అవునా? కానీ ప్రవక్త చెప్పిందే కరెక్ట్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వీడేమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడిని ఇది సమర్పించుకో, అది సమర్పించుకో, అది వదిలిపెట్టి అండవు. అడ్వాన్స్గా చెప్పేస్తున్నాడు. అతను లోపం ఏముందో చెప్పేస్తున్నాడు. ఈరోజు పాస్టర్ చెప్పినా కానీ ఉంచుకుంటారు అలాగే లోపట. అవునా? కానీ కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళకి ఇది తప్పు, వాక్య విరుద్ధము, వాక్యాన్ని వింటారు, ఇది లేఖనానుసారంగా కరెక్ట్ కాదు, విడిచిపెట్టేస్తుంటారు. అప్పుడు అన్నాడంట, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఆమేన్. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. బ్రదర్, ఇదే ఇల్లు, ఇదే ఇల్లు. ఇప్పుడు నీ ఇంటికి రక్షణ ఉందా? ఇప్పుడు ఈ ఇల్లుకి రక్షణ ఉందా నా సోదరుడా? ఇప్పుడు నీ ఇంటికి రక్షణ ఉందా? ఆమేన్. కానీ జక్క ఇంటికి మాత్రము రక్షణ అనేది వచ్చేసింది. ఈ రాత్రి ఆ రక్షణ పొందుకో. ఎప్పుడు రక్షణ వచ్చింది? అతను మారు మనసు పొందాడు, దైవత్వం అర్థమైంది. ఆమేన్. ఈరోజు నీ ఇంటికి రక్షణ ఎప్పుడు వస్తుంది? మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందినప్పుడు నీ ఇంటికి రక్షణ వస్తుంది, పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది సోదరుడా? హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలుగుతా ఉన్నారు సోదరులారా? ఆమేన్. ఆమేన్. ఇప్పుడు పొట్టివాడు పొడవడైపోయాడు. పొట్టుకున్న వ్యక్తి ఎలా ఉన్నాడు? ఇప్పుడు పొడవగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాక్యాన్ని చూడలేని వాడు ఇప్పుడు సంపూర్ణ వాక్యాన్ని చూస్తున్నాడు. అవునా? ఎందుకంటే యేసు ఎలా ఉన్నాడు? ఇంటికాడ ఫేస్ టు ఫేస్ కూర్చున్నాడు. అవునా? ఆయన ముఖాముఖిగా ఉండి అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఏమయ్యాడు? వాక్యం తేట తెల్లగా జక్కకి అర్థమైపోతుంది. ఎందుకని పరిపూర్ణమైన వాక్యాన్ని జక్కయ్య గ్రహిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యాన్ని గ్రహిస్తున్నారా? యేసు నీతో పాటు కూర్చున్నాడా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సంతోషిస్తున్నారు రాత్రి? ఆ జక్కయ్య ఎవరు కాదు, మనమై ఉన్నాము. యేసు ఎవరు అర్థమయ్యాడా? అందుకే ప్రభువా అని పిలిచాడు. ఆమేన్. నువ్వు పిలవగలవా యేసుని ప్రభు అని? యేసే క్రీస్తు అని ఒప్పుకోనివాడు క్రీస్తు విరోధి. యేసే పాత నిబంధనలో ఉన్న యెహోవా, ఆయనే దేవుడు అని ఒప్పుకోనివాడు క్రీస్తు విరోధి, ఆత్మతో నింపబడినవాడు. వాడే 666 కలిగిన వాడు, వాడే మృగం యొక్క ముద్రను కలిగి ఉన్నవాడు. అయితే యేసే క్రీస్తు నమ్మేవాడు దేవుని ముద్రను, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో యేసు క్రీస్తుని ఎంతమంది నమ్ముతున్నారు? వారు నిజమైన పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోండి సోదరులారా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు అర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నిజంగా ఈరోజు మనం ఆయన బిడ్డలమై ఉన్నాము, ఆయన పిల్లలమై ఉన్నాము. ఈ రాత్రి యేసు ఎవరో అర్థమయ్యాడానికి రాత్రి దైవత్వం కూర్చిన మర్మం గొప్పదై ఉన్నది, నిరాక్షేపంగా గొప్పదై ఉన్నది. దేవుడే శరీరధారిగా వచ్చాడు యేసుక్రీస్తులా. ఓ దేవుడే ప్రభుని యేసుక్రీస్తు శరీరంలో వచ్చాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా దేవానికి స్తోత్రములు తండ్రి. మేము పుట్టివారిగా ఉండాలనుకోవట్లేదు, సగం సగం వాక్యాన్ని చూసేవారిగా ఉండాలనుకోవట్లేదు. పూర్తి వాక్యాన్ని మేము చూడాలి, పూర్తి వాక్యాన్ని చూసేవారిగా మేము ఉండాలనుకుంటున్నాము అని ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు అర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు సమర్పించుకోండి. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాములు తండ్రి. నీకు కృతజ్ఞతలు ప్రభువా.
ఓ దేవా, మేము పొట్టివారిగా నేను చూడలేము, సగం సగం వాక్యాలతో మేము నేను చూడలేము. పూర్తి వాక్యముతో నేను మాకు అర్థమవుతావు. ఓ పూర్తి వాక్యముతో నేను మాకు అర్థమవుతావు. ఓ వాక్యమంతా చూడాలి. ఇప్పుడు మనము వాక్యమంతా చూడాలి, వాక్యమంతా చూడాలి. ఓ వాక్యమనంతా చూడాలి. ఓ పరిపూర్ణమైన మానవ స్వరూపం అంతా చూడాలి. అప్పుడే దైవత్వం నీకు అర్థమవుతుంది. ఏదో కొద్ది కొద్ది కోడ్స్, కొద్ది కొద్దిగా లేఖన భాగాలు కాదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు ఆయన అర్థం కావాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు అర్థం కావాలి. ఏదో కొద్ది కొద్ది కొటేషన్లు కాదు, ఓ లేకపోతే ప్రవక్త కొటేషన్లు కాదు, కానీ ఏదో కొద్ది కొద్దిగా అతను పూర్తిగా ఉండాలి. వర్తమానమైన బైబిల్ అయినా పూర్తిగా చదివినప్పుడు మాత్రమే ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తి లేఖనం తీసుకోవాలి, పూర్తి వాక్యాన్ని మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాము. ఓ సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం, సమర్పించుకోండి. యేసు ఎవరో చూడాలని వచ్చాడు, కానీ పొట్టివాడిగా ఉన్నాడు కాబట్టి చూడలేకపోయాడు. ఈరోజు నువ్వు పొట్టిగా ఉంటే నీకు అర్థం కాదు. ఓ నీకు అనుకూలంగా లేఖనాలు తీసుకుంటే దేవుడికి అర్థం కాడు. పరిపూర్ణమైన వాక్యాన్ని తీసుకోవాలి. పరిపూర్ణమైన వాక్యాన్ని తీసుకున్నప్పుడు యేసు ఎవరో నీకు అర్థమవుతాడు. యేసు ఎవరిని నువ్వు గ్రహిస్తావు. ప్రతి ఒక్కరూ కూడా సమర్పించుకోండి, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఓ ఈ రాత్రి ప్రభు అనేక విషయాలు ప్రభువా, ఓ నీ సన్నిధిలో మేము తెలుసుకోవడానికి నువ్వెంతో కృపనిచ్చావు దేవా, ఎంతో కనికరం దయచేసావు తండ్రి. ఓ దేవా, ఇదిగో జక్కయ్య ప్రభువా, ఓ కొన్ని లేఖనాలు తీసుకుని ఓ యేసెవరో తెలుసుకుందాం అనుకున్నాడు, కానీ జరగదు ప్రభువా. ఓ బైబిల్ కాలేజీకి వెళ్ళాడు, అయినా అర్థం కాదు ప్రభువా. ఈరోజు బైబిల్ కాలేజీలో నిన్ను తెలుసుకోలేము మేము. ఓ దేవా, సంకుచితమైన హృదయంతో మేము తెలుసుకోలేము, మనుషుల బోధలతో నిన్ను తెలుసుకోలేము. కానీ ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ ఓ నీవే మాకు వచ్చి బోధిస్తే తప్ప మాకు నువ్వు అర్థం కావు తండ్రి. నిన్ను నువ్వు విప్పుకుంటే తప్ప ఓ నిన్ను మేము గ్రహించలేము దేవా. ఓ ప్రభువా, మాకు సహాయం చేయండి దేవా. ఓ సహాయం చేయండి ప్రభువా. ఓ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఓ సహాయం చేయ ప్రభువా. ఓ ఇరుకో ప్రాంతం వచ్చావు తండ్రి, ఈ ధనవంతమైన ప్రాంతానికి వచ్చావు తండ్రి. ఓ దేవా, నీ కుమారుడు చూసావు తండ్రి. ఈ రాత్రి నీ కుమారుడు ఉంటే ప్రభువా, ఓ నీ కుమారుడు ఉంటే ప్రభువా, ఈ రాత్రి మీరు పట్టుకోండి దేవా. ఓ పరిసే బోధలతో, సిద్ధాంతాలతో, లోక విధమైన పండగలతో, ఓ లెంట్ డేసులతో, ఇలాంటి భయంకరమైనటువంటి వాక్య విరుద్ధమైన ఆచారాలతో ఓ దేవా పీడించబడుతున్నటువంటి నీ బిడ్డలను ప్రభువా ఈ రాత్రి మీరు విడిపించండి నాదా. ఓ మీరు రక్షించండి నాదా. ఓ కృప చూపించండి నాదా. ఓ తండ్రి, రాత్రి ఒక్కరినైనా మీరు పట్టుకోండి తండ్రి. ఓ నీ కృప చూపించండి దేవా. ఓ దైవత్వం కూర్చున్న మర్మం నువ్వు బయలుపరుచుకో తండ్రి. ఈ ప్రాంతంలో నీ ఎన్నికలున్న బిడ్డల మీరు దర్శించండి. ఓ తండ్రి, తప్పక వాళ్ళని పట్టుకోండి దేవా. ఓ తప్పక వారిని దర్శించండి దేవా. ఓ దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఓ ఈ రాత్రి అనేక విషయాలు ప్రభువా, ఓ దేవ ఇదిగో అనేక విషయాలు మేము నేర్చుకున్నాము తండ్రి. ఓ దేవ, తప్పనిసరిగా మా హృదయాల్లో ఫలింప చేయండి. ఓ నువ్వెవరో మాకు అర్థం కావాలి. ఓ అర్థమైనప్పుడు మాత్రమే ఓ మాకు రక్షణ. ఓ అర్థమైనప్పుడు మాత్రమే మా గృహాలకు వస్తావు. ఓ నువ్వు త్వరగా దిగిరమ్మంటున్నావు తండ్రి. ఓ జక్కయ్య త్వరగా దిగిరమ్మన్నావు దేవా. ఓ తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఓ తప్పనిసరిగా ప్రభు ఈ రాత్రి ఎవరైనా ఉంటే ప్రభు అలాంటి వారు దిగి బయటకు వచ్చుదురుగాక. ఓ ఆ సిద్ధాంతాల్లో నుంచి, ఆచారాల్లో నుంచి, లోక విధమైన కార్యములలో నుండి వారు ఖచ్చితంగా బయటికి వచ్చుదురుగాక. ప్రభు సాయం చేయమని కోరుతున్నాం నాయన. ఈ వాక్యం అందరి జీవితాల్లో ఫలింప చేయండి. అది 30 అంతలు గాను, 60 అంతలు గాను, 100 అంతలు గాను, 1000 అంతలు గాను మీరు ఫలింప చేయండి దేవా. ఓ బిడ్డలను ఆశీర్వదించండి, ఇక్కడ ఉన్న యవనస్తులను ఆశీర్వదించండి. ఓ దేవా, ఇదిగో ఆ జక్క ఏ విధంగా అయితే వాక్యంతో నిలబడ్డాడో ఈరోజు ఈ బిడ్డలు కూడా వాక్యంతో నిలబడాలి దేవా. సహాయం చెయ్యండి, మీరు కృప చూపించండి, మీరు కనికరించండి దేవా. పరిపూర్ణంగా నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాము, తప్పక మీరు కార్యము చెయ్యండి. ఓ నీ కనికరముగా ఇచ్చే తండ్రి, పరిపూర్ణంగా నీ కృపాహస్తాలకి సమర్పిస్తున్నాము. ఈ పరిచయం వర్ధిల్లింప చేయండి. ప్రాంతంలో నీ ఎన్నికలున్న బిడ్డలు విడిపించండి దేవా. ఓ క్రీస్తునందు ప్రయాస వ్యర్థము కాదన్నావు. తప్పక ఈ ప్రాంతంలో నీ ఎన్నికను చేసుకున్న వారు ఉంటే తప్పక వారిని విడిపించండి. ఓ నీ కృపనవ్వండి తండ్రి, నీ కనికరముగా ఇచ్చే దేవా. ఓ దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. నీ గొప్ప కార్యము చేయమని కోరుతున్నాము, నీ మహిమగల కార్యము చేయమని కోరుతున్నాము నాదా. ఓ తండ్రి, నీకే మహిమ కలుగును గాక. సాయం చేయండి, కృప చూపించండి. ఓ దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి ఇంతవరకు జరిగించిన కూడికి బట్టి నీకు వందనాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు దీవించండి, మీరు ఆశీర్వదించండి. నీ కృప వారికి దయచే తండ్రి. ఈరోజు ఆ రాత్రి ప్రభు కూడొచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క గ్రామాన్ని ప్రభు ఇక్కడున్న బిడ్డలను ఆశీర్వదించండి ఆయన. తప్పక వాక్యాన్ని గ్రహించే శక్తిని వారికి ఇవ్వండి.
నీ కృప చూపించండి. ఈ రాత్రి ఎవరైనా అవసరాలు కలిగి ఉంటే ప్రభు తప్పక వారిని అవసరాలు తీర్చండి. రోగులుంటే స్వస్థపరచండి, బలహీనులుంటే బలపరచండి తండ్రి. నాయన కృంగిన వారిని లేవనెత్తండి ప్రభు. కాడు మనం రేకులు తీసివేయండి తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. నీ ప్రత్యక్షతతో మేము ముందుకు సాగి ప్రభువా నీ వాక్యముతో నిలబడే కృప మాకు దయచేయమని, నీ కృప ఆస్తాలకే నా జీవితాన్ని, ఇక్కడ ఉన్న సహోదరుల జీవితాన్ని పరిచర్ని చేతిలో పెడుతూ తండ్రి, ఇక్కడ విరోధంగా లెగిస్తున్న ప్రతి దురాత్మ శక్తులను, దైవాత్మలను, క్రీస్తు ఆత్మలను బంధిస్తూ తండ్రి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప ఈ రాత్రి కూడొచ్చిన బిడ్డలందరికీ, విశ్వవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలందరికీ ఆయన కృప తోడుగా ఉండి ఆ గొప్ప ర్యాప్చర్లోనికి, ఆ గొప్ప ఎత్తబాటులోనికి నిశ్చయంగా ప్రభు కొనుపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.